ఆర్బీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారుడు తొక్కే పాత్రలే తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో ఏంటి. ఈరోజు మొత్తానికి డైలాగ్స్తోనే ఇంట్రో స్టార్ట్ చేసినాం అనుకుంటున్నారు కదా. సో మొత్తానికి కళలు ఎన్నో ఉంటాయి, మరి కళాకారులు కూడా ఎంతోమంది ఉంటారు. కానీ మిమిక్రీ కళ అనేది చాలా ప్రత్యేకం. మొత్తానికి ఒక కంఠాన్ని అనుకరించాలంటే కనుక ఒక కఠోర శ్రమ అనేది ఉంటుంది. మరి ఎదుటివారిని నవ్వించడానికి వాళ్ళు పడే శ్రమ ఏంటి, మొత్తానికి ఆ మిమిక్రీ రంగంలో ఎదురయ్యేటటువంటి సవాళ్ళు ఏంటి, స్ట్రగుల్స్ ఏంటి, మరియు ఉన్నత లక్ష్యం కోసం ఒక రంగాన్ని ఎంచుకొని అదే కళతో ముందుకెళ్తున్నటువంటి కళాకారుల్లో మిమిక్రీ ఉపేందర్ గారు కూడా ఒకరు. సో మొత్తానికి ఆయన అనేకమైనటువంటి ఈవెంట్స్ చేస్తూ మొత్తానికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మరి ఒక లక్ష్యాన్ని అనుకొని ఆ లక్ష్యాన్ని కుండబద్దలు కొట్టడమే ధ్యేయంగా ముందుకెళ్తా ఉన్నారు. సో వారిది స్వస్థలం మన ములుగు జిల్లా వెంకటాపూర్. ప్రస్తుతం మన ఆర్బీ న్యూస్ స్టూడియోలో మిమిక్రీ ఉపేందర్ గారు ఉన్నారు. మరి ఆయన ప్రయాణం ఎట్లా మొదలైంది, ఏంది అనేది అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ఉపేందర్ గారు. నమస్తే అన్న, బాగున్నావా? చాలా సంతోషం, చాలా రోజుల తర్వాత కలుసుకోవడం జరిగింది. సో మొత్తానికి అయితే మీ కుటుంబ నేపథ్యం నుంచి వద్దాం. ఆర్బీ న్యూస్ స్టూడియో ప్రేక్షకులకు సంబంధించి తెలియాలి కాబట్టి అసలు మీ కుటుంబ నేపథ్యం ఎట్లా మొదలైంది, మీ కుటుంబ సభ్యులు అంటే ఒకసారి చెప్పండి. కుటుంబం అంటన్నా నా ప్రాపర్ వచ్చేసి ఏటూనగరం దగ్గర చిన్న కుగ్రామం. ఆ ఊర్లో ఈ రోజు వరకు కూడా ఒక 35-40 గుడిసెలే ఉంటాయి. అట్లాంటి చిన్న విలేజ్ నుంచి పుట్టినటువంటి నేను అక్కడ ఉంటే నా కొడుకు ఖరాబ్ అవుతాడని చెప్పేసి ఒక రైతు కుటుంబం. నాన్నగారు అమ్మగారు వ్యవసాయం చేసుకునేది, మనకింత చేను చిలక ఉండేది. ఇక్కడ ఉంటే నా కొడుకు ఖరాబ్ అవుతాడు, మా ఊళ్ళో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు కదా, దీనికి అంకితం అయిపోయి నా కొడుకు కూడా నా లెక్క వ్యవసాయం చేయాలన్నా, వాళ్ళు కూడా కొంచెం డెవలప్ కావాలి కదా, మనకే ఫస్ట్ నుంచి కూడా ఏమీ లేదు పెద్దగా, చదివిద్దాం అని చెప్పేసి మేనత్ ఇంట్లో చదివించారన్న ఖమ్మంలో. కొత్తలో చదువుకున్నా రామచంద్ర హై స్కూల్లో. చదువుకున్న తర్వాత 10th క్లాస్ వరకు అసలు నేను ఎప్పుడు ఇంటికి రాకపోయేది. అసలు మా అమ్మ ఎట్లా ఉంటుందో నాయన ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. ఎప్పుడన్నా ఉత్సవాలు అప్పుడు, దసరా పండుగ అప్పుడు, లేకుంటే ఏదన్నా హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు మా నాయన మా అమ్మ వచ్చి తీసుకొస్తే ఇక్కడ ఉండకపోయేది. ఎందుకంటే అక్కడ అట్మాస్ఫియర్కి అలవాటు పడిపోయాను కదా చిన్నప్పటి నుంచి కూడా. అంటే 3 సంవత్సరాల బాల్యంలో వెళ్ళిపోయినటువంటి నేను, నాకు కొంచెం స్పృహ వచ్చినాక అంటే ఒక 15-16 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా నాకు సిటీ వాతావరణం అలవాటు అయిపోయింది. అయిపోయిన తర్వాత 10th అయిపోయినాక ఇంటికి వచ్చినాక ఏటూనగరంలో ఇంటర్మీడియట్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి కూడా ఇంట్లో మాకు చిన్న చిన్న పిల్లలు, పెద్ద కుటుంబం అన్నట్టు, పేద కుటుంబం కానీ ఉమ్మడి కుటుంబం. బాబాయ్ వాళ్ళ పిల్లలు, అత్తమ్మ వాళ్ళ పిల్లలు, వాళ్ళు వీళ్ళు, లేకుంటే మా ఊర్లో ఏదన్నా జరిగినా, పాము గరిచినా, తేలు గరిచినా, ఏదన్నా జరిగినా, జ్వరం వచ్చినా, లేకుంటే బాలింత రోగం వచ్చి కూడా చాలా మంది చనిపోయేది. నేను చదువుకున్నా కదా, ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఏం చేయాలి, డాక్టర్ అయిదామంటే మనకు స్తోమత లేదు అని చెప్పేసి ఏం చేసిన అంటే డాక్టర్ కావాలని ఉండేదా కోరిక పుట్టింది నాకు. ఎందుకంటే ఊర్లో చాలా మంది నా ముందు చనిపోవడం చూసిన, అంటే వైద్య సౌకర్యం లేక ఇప్పటికీ కూడా చాలా మందికి. అప్పుడు మా ఊర్లో జస్ట్ ఎడ్ల బళ్ళు ఉండేదన్న, రోడ్లు కరెక్ట్గా ఉండకపోయేది, ట్రాన్సాక్షన్ కరెక్ట్గా ఉండకపోయేది. ఆ రోడ్లు కరెక్ట్ లేక టైంకి అందుకోక కూడా ఏటూనగరం పోతేనే హాస్పిటల్. అంటే అక్కడ నుంచి దాదాపుగా మాకు ఒక 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 6 కిలోమీటర్లు పోవడానికి కూడా మాకు కనీసం 2-3 గంటల టైం పట్టేది. అంటే అట్లా ఉండేది రోడ్డు సౌకర్యాలు లేక, వైద్య సౌకర్యాలు లేక చాలామంది చనిపోతున్నారు కదా. నేను కూడా నా వల్ల అయినంత కృషి చేసి ఎంతో కొంత నా ఊరికి సేవ చేయాలనేది ఒక ఫీల్తోనే ఒక డాక్టర్ గారి దగ్గరికి కంపౌండర్గా జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్ చేసుకుంటూ ఏటూనగరంలో డాక్టర్ ప్రవీణ్ చంద్ర గారని, ప్రజెంట్ DCH మన ములుగులో, ఆయన మా ఫస్ట్ గురువు గారు వైద్య రంగంలో. ఆయన దగ్గరికి నాన్న ఇట్లా సంగతి, నాన్న నేను నేర్చుకుంటా అంటే, వద్దు బిడ్డ మనకి ఎందుకురా, వ్యవసాయం చేసుకుందాం, ఎకరం అంతా భూమి ఉన్నది, దున్నుకుందాం బిడ్డ అంటే, లేదు నాన్న నేను దున్నలేదు, నా పని కాదు, నాకు అది రాదు అంటే, సరే నాన్న అని చెప్పి ఏటూనగరంలో రూమ్ తీసుకొని నా కోసం స్పెషల్గా రోజు వెళ్ళేవంటే రోజు పొద్దున సాయంత్రం వెళ్ళి 24 hours సార్ దగ్గరే ఉండి నేర్చుకున్నా. కంపౌండర్గా ఒక 2-3 సంవత్సరాలు చేసిన తర్వాత సార్ నేను కూడా పెట్టుకుంటా సార్ క్లినిక్ అంటే, పెట్టుకున్నాను అన్న. ఇది సరిపోదు స్టఫ్ అంటే, వైద్యం నేర్చుకుంటూ వైద్యం ఊర్లో చిన్న చిన్న చితక చేసేది సక్సెస్ఫుల్గా ఉండేది. ఇక మా ఊర్లో వాళ్ళకి ఏంటంటే, మన విలేజ్ ఎట్లుంటుంది, అరే మా అల్లుడు హస్తవాసి మంచిదిరా, మా దగ్గర పోతే ఏదైనా తగ్గిపోద్ది అనే ఒక ఫీల్లో ఉండేది. నేను ఫస్ట్ వేసిన ఇంజక్షన్ తేలు కాటుకి వేసినాను. ఒక వ్యక్తి మనం ఒడ్లు చెక్తారు కదా, వరాలు అంటారు, గట్లు చెక్తా ఉంటే మన చుట్టపైన ఒక ఆయన వ్యవసాయం పని చేసుకుంటా ఉంటే అనుకోకుండా చేతికి వేసి కుట్టింది. కుడితే నాకు తెలుసు దాని గురించి, అంటే అప్పటికి నేర్చుకున్నా. ఆల్రెడీ మా పక్క చేనులోనే పని చేస్తున్నాడు, వాళ్ళ చేనులో వాళ్ళు చేస్తున్నారు, మా గట్టు పక్కన చేను అన్నట్టు. చూసిన మామ ఏం కాదు, నీకేం పర్లేదు, నీళ్ళు గిట్లా ఏం తాగకు అని వెంటనే పోయి దానికి నాటు వైద్యం చేసిన. అప్పుడప్పుడు నాకు నాటు వైద్యం కూడా వస్తుంది, ఆయుర్వేదిక్లో చెట్ల రసాలు అవి ఇవి చేసిన తర్వాత, అరే మామూడు మంచిగా చేసిండు అని చెప్పి ఊరంతా చెప్పేసిండు, టామ్ టామ్ చేసిండు.
చేసినాక మా నాయన కాడికి పోయి మా నాయన పేరు సమ్మన్న నీ కొడుకు చేయబట్టి ఇలా మా బావ బతికిండే మస్తు చేసిండు వాడు ఏం చేసిండో కానీ 2 చుక్కలు వేసిండు మొత్తం బయట పడిపోయిండు మళ్ళీ హాస్పిటల్ కూడా పోలే మంట లేదు నొప్పి లేదు ఏం లేదంటే మా నాయనకు ఒక కోరిక పుట్టింది దీన్ని మంచిగా చేయించాలని చెప్పేసి మనుగూరులో ఒక డాక్టర్ బాలకృష్ణ గారు అంటారు. అంటే అప్పటిదాకా ఎందుకు బిడ్డ అనుకున్నటువంటి మా నాయన కూడా అరే పర్లేదురా మా వాడు చేస్తే సేవలు అందించగలుగుతాడు మనం కూడా ఏదైనా చేయగలుగుతాం. నాన్న అంతకుముందు ఉప సర్పంచ్ చేసినాడు ఊర్లో, మంచి పేరు ఉంది. ఊర్లో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఏం చదువుకున్నా 5-6 లెటర్ రాసి వస్తే సరిపోతుంది, ఉత్తరం రాస్తే సరిపోతుంది, అంతవరకే చదువుకున్నారు. ఇక మనం ఏంటంటే కొంచెం పరిజ్ఞానంగా ఉండాలి, అందరిలో కొంచెం మనం హైగా ఉండాలి, కనపడాలి అనేది ఫస్ట్ నుంచి కోరిక ఉండే. డాక్టర్ బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి చేస్తే అక్కడ ఒక 2 సంవత్సరాల నుండి నేర్చుకున్నా, కంప్లీట్గా నేర్చుకున్నా. ఇక బెస్ట్ కంపౌండర్గా ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాలో కూడా మంచి పేరు వచ్చింది, నాకు పేరు బయటకు వచ్చింది. అప్పుడు ఆర్ఎంపీ డాక్టర్లకు, పిఎంపీ డాక్టర్లకు మన పరకాల్లో సర్టిఫికెట్స్ ఇచ్చేది చంద్రమౌళి గారు అని. ఆయన దగ్గరికి వెళ్ళి అది దొంగదో మంచిదో తెలియదు, తెచ్చుకోవడానికి పోయి తెచ్చుకొని చిన్నగా ఏటనారంలో సెంటర్లో హాస్పిటల్ పెట్టుకున్నాం. స్టార్ట్ చేసినాక స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర ఎంతమంది అయితే పేషెంట్స్ ఉంటారో ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఇంతమంది పేషెంట్సా అనేది చాలామందికి ఇదైంది. ఆ తరుణంలో అంటే అక్కడ వైద్య సౌకర్యం అప్పుడు అందుబాటులో అప్పుడు లేకపోవడం అట్లా అయిపోయింది. ఆ తరుణంలో ఏంటంటే మా అమ్మ వాళ్ళు నాయన వాళ్ళు ఏంటంటే నా కొడుకు పెళ్లి చేయాలి నాకు కోరిక పుట్టింది. వాడు డెవలప్ అవుతాడు కదా, వాడు ఒక ఇంటోడికి అయితే మంచిగా ఉంటుంది, మాకు కూడా ఒక బాధ్యత తీరుతుంది, ఇంకా 2 పిల్లలు ఉన్నారు కదా, చెల్లె తమ్ముడు. అంటే సరే నాయన ఇప్పుడు ఏం చేసేటట్టు లేదు, ఇంకా కొంచెం నేను వృద్ధిలోకి రావాలి, ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేయాలి, ఎంఎల్టీ నేర్చుకుంటున్నా అందులో దాంతోపాటు ల్యాబ్ టెక్నీషియన్గా, అది కూడా చేస్తే బాగుంటుంది, అది ఇది చేసుకుంటే మన లైఫ్ మంచిగా ఉంటుంది, పుట్టిన పిల్లలకు కూడా ఏదైనా చేయగలుగుతాం, చెల్లెకి కూడా మంచిగా ఉంటుంది లైఫ్, తమ్ముడికి కూడా మంచిగా ఉంటుంది, మంచి కుటుంబానికి ఇవ్వచ్చు, మీకు కూడా మంచి పరువు ఉంటుంది అన్నట్టుగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ తరుణంలో వద్దు బిడ్డ మా పానాలు మంచిగా ఉంటారు, వయసు మీద పడుతుంది, ఎప్పుడేమైతే తెలియదు, మేనమా బిడ్డ ఉంది కదా దాన్ని తీసుకోరా అంటే సరే మీ ఇష్టం నాన్న, అదైతే ఏం లేదు అంటే ఇక్కడ మా అమ్మమ్మ గారు ఊరు షాపెల్లి నుంచి ఇక్కడికి బతుకు తెరువు కోసం వచ్చి మా అమ్మమ్మగారు ఇక్కడే సెటిల్ అయ్యి మన వెంకటాపూర్లో మంచి కార్పెంటర్ వర్క్ అన్న, మంచి వడ్రంగి వాళ్ళు కూడా వచ్చి ఆయన దగ్గర చాలామంది, కుక్కల నారాయణ గారు అని మా మామగారు ఆయన దగ్గర నేర్చుకుంటారు, మంచి కార్ఖానా ఉంది. విన్న ఆయన గురించి కానీ ఎప్పుడు చూడలే, ఆయనను చూడలే, మా మేనత్తలను చూడలే, మేనమామలను చూడలే, మా మరదలను చూడలే, ఎప్పుడు రాకపోయేది కదా అసలు, నేను పుట్టిన గడ్డ మీదకే రాకపోయేది, ఇంకా అమ్మ తరపులు ఎవరు తెలుసు సార్, ఇట్లా అట్లా అని తెలిస్తే సరే చూద్దాం అమ్మాయి బాగుంటే నచ్చితే చేసుకుంటా, సరే ఎందుకో చూపించారు, అమ్మాయి నచ్చింది, నచ్చేసింది, ఫిక్స్ వేరే ఆప్షన్ లేదు ఇక. సరే ఎందుకంటే అమ్మ కోరిక తీర్చాలి, నాన్న కోరిక తీర్చాలి, మనకు కూడా ఒక ఫ్యామిలీ ఏర్పడాలని స్టార్ట్ అయింది కదా జర్నీ అన్న. పెళ్ళి అయిన తర్వాత అదే ప్రాక్టీస్ కొనసాగిస్తున్నా. నాకు 4 బెడ్ల దవాఖానా, 4 ఇన్పేషెంట్స్ ఉండేది ఎప్పటికీ, డెలివరీ కేసులు కానీ, పాయిజన్ కేసులు కానీ, అన్ని A to Z. నా చేతిలో పుట్టినటువంటి పిల్లలకి ఇప్పుడు పెళ్ళిళ్ళు పిల్లలు పుట్టినారు. అంటే ఎట్లా అనిపించింది మొత్తానికి ఒక వైద్య సౌకర్యం లేనటువంటి ఒక మారుమూల, అంటే రహదారి కూడా లేనటువంటి ఊళ్ళో వైద్యం చేసుకోవడం, ఆ విధంగా స్పందన రావడం ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, ఎందుకంటే నా వంతు సహకారంగా నా ఊరికి ఇంత సేవ చేసుకున్నా అనేది ఒక తృప్తిగా ఉంది. ఓకే. ఆ తరుణంలో ఏటునారంలో స్టేషన్ బ్లాస్ట్, ఎన్కౌంటర్లు అవి ఇవి రావడం వల్ల, ఆ మధ్యకాలంలో ఇక ఎన్కౌంటర్లు అవి కావడం వల్ల ఏంటంటే మా హాస్పిటల్ ముందు ఎన్కౌంటర్ జరిగింది. ఇక పోలీసు వాళ్ళు వచ్చి నన్ను తీసుకుపోయి అడిగినారు, బాబు నువ్వు ఇట్లా చేసినావా అట్లా చేసినావా, అందరికి వైద్యం చేసినాడు సార్, నాకు ఏం తెలియదు. అట్లాంటి వాటికి మా నాయన చిన్నప్పటి నుంచి నన్ను దూరంగా పెట్టాడు. ఇక్కడికి వచ్చి ఏదో నేర్చుకొని మా ఊరు కోసం వైద్యం చేసుకుంటూ నా జీవనోపాధి గడిపిస్తున్నా తప్ప నాకు అట్లాంటి వాటి గురించి ఏం తెలియదు. అంటే తెలిసిన ఒక ఎస్ఐ గారు నాకు ఒక మాట చెప్తా, బిడ్డ మంచి లైఫ్ ఖరాబ్ చేసుకోకు, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో, ఎందుకంటే ఉన్నప్పుడు ఏ కేసు అయినా ఫస్ట్ నేను తీసుకొచ్చి కొడతారు, నీ జీవితం ఆగమైపోద్ది. అంటే మా అత్తగారికి మామగారికి కబురు పంపి ఇట్లా సంగతి మామ అంటే, మేనమామ గారు బిడ్డ నువ్వు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, నా ఇల్లు ఉంది దా, నా ఇంటికి రా, వెంకటాపూర్ రా, ఇక్కడ చాలా ఊర్లు చుట్టుపక్కల విలేజెస్ ఉన్నాయి, ఏదో ఒక ఊళ్ళో ప్రాక్టీస్ పెట్టుకో, హ్యాపీగా బతికేస్తావు, మా కళ్ళ ముందు ఉంటావు, నువ్వు పరాయణం అయితే కాదు కదా అని చెప్తే, ఇక వాళ్ళ కోరిక మేరకు మా అమ్మ బాధ మేరకు వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయిందన్న. ఓకే. సో మొత్తానికి మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పారు, కూర్చోబెట్టి మాట్లాడేసుకుంటారని వెయిట్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు, కాబట్టి ఒకసారి ఒక మిమిక్రీతో స్టార్ట్ చేద్దాం. ఇంకా ఓకే ఖచ్చితంగా. అంటే నేను మిమిక్రీ అనేదన్నా
మిమిక్రీ అనకుండా దీన్ని ఇంకేదన్నా అంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఏమంటావు అసలు ఏమంటావు వాస్తవంగా మిమిక్రీ పితామహుడు ఆరాధ్య గురువు నెరళ్ళ వేణుమాధవ్ గారు. ఆయన కూడా నన్ను బిడ్డ అని పిలిచేది. కానీ ఆయన ఎక్కడున్నా కూడా మన ఎంబటి ఉంటాడు. ఇప్పుడు మన వాయిస్ ఎప్పటిదాకా ఉంటుందో, మిమిక్రీ కళ ఎప్పటిదాకా ఉంటుందో, ఆ చంద్ర తారకంగా ఆయన ఎప్పటికీ ఉంటాడు, సజీవిగానే ఉంటాడు. అంతే. భౌతికంగా లేకపోవచ్చు. ఆయన అసలు ఎవరో కూడా నాకు తెలియదు. మిమిక్రీ కళ గురించి నాకు తెలియదు. నేను చిన్నప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పుడు, 8th 10th 9th క్లాస్లో ఉన్నప్పుడు నేను చదువుకున్నటువంటి కొత్తగూడెంలో మిమిక్రీ రమేష్ అన్న ఉండే. ఇప్పుడు ఆయన ప్రజెంట్ ఆటా మహాసభలు మీకు తెలిసే ఉంటారు. దానికి వన్ ఆఫ్ ద కోఆర్డినేటర్. తానా ఆటా మహాసభకి ప్రజెంట్ అమెరికాలో ఉన్నారు ఆయన. రీసెంట్గా ఇన్విటేషన్ కూడా పంపించిన నెక్స్ట్ జూలైలో వెళ్తున్నా ఆటాకి. వెళ్తున్నాను. థ్యాంక్ యూ. ఆయన మా స్కూల్లో చదువుకున్న మా సీనియర్. మా స్కూల్లో మిమిక్రీ చేస్తుంటే చూసేది. అరే మిమిక్రీ అంటే ఏందో నాకు తెలియదు. నాకు చిన్నప్పుడు పౌరాణికం అంటే బాగా ఇష్టం ఉండేది. అల్లూరి సీతారామరాజు గారి వేషం వేసి గోసి పెట్టుకుంటే ఆ మనుషుల మధ్య నడుతా ఉంటే గోసి తొక్కిండేవాడు ఫ్రెండ్స్ సర్కిల్లో. అది ఊడిపోయిన సంగతి మనకు తెలియదు కదా. అదే మనం ఏదో బాణం పట్టుకున్నాం, మీసాలు పెట్టుకున్నాం, ఇట్లా కొప్పు పెట్టుకున్నాం అని వేషాల సంబరం మీద ఉన్నాం తప్ప అది వెనక ఊడిపోయిన తెలియదు కదా. అదే రూదర్ఫర్డ్ అది ఇది అని డైలాగ్ చెప్తారు కదా. ఆ డైలాగ్ చెప్పినప్పుడు డైలాగ్ చెప్తూనే ఉన్నా అందరు నవ్వుతున్నారు. వచ్చిన పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ గెస్ట్లు కానీ అందరు నవ్వుతున్నారు. ఇట్లా కాదు అని చెప్పేసి నేను పక్కకి వెళ్ళిపోయినాక నా తర్వాత నెక్స్ట్ మిమిక్రీ రమేష్ అన్న గారు వచ్చి మిమిక్రీ చేయడం జరిగింది. నా ఫస్ట్ ఇన్స్పిరేషన్ అన్న ఆయన. ఇంకా మిమిక్రీ అనేది ఇంత గొప్ప ఆర్ట్. ఒక మనిషి ఇన్ని రకాలుగా మాట్లాడగలుగుతాడా, ఇన్ని రకాల సౌండ్స్ చేయగలుగుతాడా నిజంగానా అని నేనేం చేసిన అంటే అది మనసులో పెట్టుకొని 1 సంవత్సరం తర్వాత అప్పుడప్పుడు చిన్న చిన్న ట్యూన్స్ ప్రాక్టీస్ చేసేది. అంటారు కూని రాగాలు, బాత్రూంలో పోయినప్పుడు పాట, ఈల పాట, గోల పాట అంటారు. అట్లా చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేసేది. చేస్తూ 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 ఇవన్నీ మనసులో పెట్టుకున్నా. కానీ ఎప్పుడు మనకు చేద్దామన్నా కూడా ఎక్కడ టైం వీలు కాకపోయేది. ఇంకా కుటుంబ నేపథ్యం, అటు ఇటు భార్య, ఇంకా అప్పటికి పిల్లలు కాలే. ఇంకా నాకు పెళ్ళైన తర్వాత 3 years వరకు పిల్లలు కాలే. మేము వద్దనుకున్నాం. ఇక ఇట్లా 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 అనుకుని మనసులో పెట్టుకున్న తర్వాత ఈ ప్రాక్టీస్ చేసుకుంటూ వెంకటాపూర్లో మారుతరవి గారని మీకు ఐడియా ఉంటుంది, మెజిషియన్. నాకు మంచి మిత్రుడు ప్లస్ మా బంధువు కూడా. నాకు ఒక విధంగా చెప్పాలంటే కళాగురువు అయినే. ప్రపంచానికి పరిచయం చేసిన నా పరిచయం చేసిన గురువు ఆయన. ఫస్ట్ మ్యాజిక్ చూసిన నాకు ఒక దగ్గర ఉండదు మనసు. అటు కాసేపు ఇటు కాసేపు ఏం చేయాలి అంటే తపన. అంటే మనకంటూ ఒక గోల్ లేనప్పుడు అన్ని వైపులు చేస్తూ ఉంటాం. ఒకటే గోల్. ఇప్పుడు ఎంప్లాయ్ ఉంటాడు అన్న. ఎంప్లాయ్ చేసేవాడు ఏం చేస్తాడు, పొద్దున్న లేచి బండి స్టార్ట్ చేసుకుని పలానా టైంకి వెళ్ళాలి, సటన్ టైంకి పోవాలి, సటన్ టైంకి రావాలి, తినాలి, పడుకోవాలి, ఇంతవరకు. ఇక ఏముండదు. ఇక మనకి ఎంప్లాయ్మెంట్ లేదు కదా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అప్పుడు ఏం చేసేదంటే మిమిక్రీ చేస్తే మంచిగా ఉంటుందా, పాటలు పాడితే బాగుంటుందా, అమ్మ మారుతారు సార్ మస్తు చేస్తాడు మ్యాజిక్ చేస్తే. ఎవరు చూసినా ఆయన బండి మీద పోయినా నడుచుకుంటూ పోయినా సార్ నమస్తే, అన్న నమస్తే. నేను 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఊర్లో సేవలు చేస్తానా, ఇంటికి వెళ్ళినప్పుడు డాక్టర్ సాబ్ నమస్తే అంటారు తప్ప బయటికి పోతే ఎవడు గుర్తుపట్టాడు. అంటే ఆ గ్రామం వరకు నేను బావిలో కప్పలాగా అంతవరకే నా పరిధి. దీన్ని దాటి పోలేనా, ఎట్లా పోవాలి, ఒకవేళ పోవాలంటే సోర్స్ ఏంటి అని మారుతరవి గారిని ఆశ్రయించిన. నాకు వరుసకు బాబాయ్ బంధువే. బాబాయ్ ఇట్లా సంగతి బాబాయ్, నేను కూడా ఏదైనా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నా, బాగుంటుందా అంటే, కాకా నీ వాయిస్ మంచిగా ఉంది. మిమిక్రీ ఆర్టిస్టులు చాలామంది తక్కువ ఉన్నారు అప్పుడు, అంటే నేను నేర్చుకున్న తరుణంలో. ఇప్పుడు చాలామంది ఉన్నారు, తక్కువ ఉన్నారు. కాబట్టి నువ్వు మిమిక్రీ టాకింగ్ డాల్ నేర్చుకుంటే చాలా బాగుంటుంది. దీనికి తోడుగా అది నేర్చుకో, పార్ట్ టైం నేర్చుకుంటే నేను కూడా రెగ్యులర్గా నీకు షోస్ ఇస్తా. అప్పటికైనా చాలా గొప్ప వ్యక్తి. షోస్ ఇస్తా, చేస్తే బాగుంటుంది అంటే, సరే నేను నేర్చుకుంటా, దానికి ఏం చేయాలో చెప్పు అంటే, ఏం లేదు బిడ్డ నీకు గిఫ్ట్కి ఒక బొమ్మ కొనిస్తా, ప్రాక్టీస్ చేయి. బొమ్మ కొనిచ్చారు, ఒక టాకింగ్ డాల్ కొనిచ్చారు నాకు. ముంబై నుంచే ఎక్కడి నుంచి తెప్పించారు. అది టాకింగ్ డాల్ కొనిస్తే సంబరపడి ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నా. ఆయన షోస్కి వెళ్ళేది అప్పుడప్పుడు, చూస్తూ ఉంటే వెళ్తే ఎట్లా ఉంటుంది, మ్యాజిక్ కూడా కొన్ని ట్రిక్స్ నేర్చుకుంటే బాగుంటుంది కదా, ఎప్పుడన్నా ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు మల్టీ ఉంటే బాగుంటుంది అనేది మళ్ళీ ఆలోచన వచ్చింది. చూడండి ఇక్కడ ఒకటి 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 పెరుగుకుంటూ పోతున్న ఆలోచనలు, కానీ దేన్ని మనం కంప్లీట్ చేయలేకపోతున్నాం. అనుకుంటే సరే నాన్న వచ్చే నాయంబడి వచ్చాయంటే వెళ్ళి తనతో పాటు షోస్ చేసేది. తను ఏమైనా అవకాశం ఇస్తే స్టేజ్ మీద 1-2 నిమిషాలు, ఆ 1 నిమిషం మాట్లాడడానికి కూడా మస్తు భయం. అంటే అసలు ఫస్ట్ ఆ టాకింగ్ డాల్తో మీరు చెప్పిన డైలాగ్ ఏంటి ఒకసారి గుర్తుంది? ఫస్ట్ డైలాగ్ ఏంటంటే
డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో, మ్మ్. ములుగు డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో మ్మ్. కళాకారుల ఐక్యవేదిక అని ఒకటి క్యాంప్ జరిగింది. మ్మ్. ఆ క్యాంప్కి వెళ్ళిన తర్వాత నన్ను చేయమంటే కుసుమంచి నుంచి వెంకటేశం మాస్టర్ అని టాకింగ్ డాల్లో నెంబర్ 1 మ్మ్. ఆయన కూడా వచ్చారు అప్పుడు ఆయన దగ్గర నుంచి డాల్ మ్యాన్ డాల్ పట్టుకొచ్చారు. అచ్చా, ఓకే. అంటే ఈ మంకీ డాల్ కాకుండా మ్యాన్ డాల్ నేర్చుకో అని అంటే నేర్చుకొని ఆ మంకీ డాల్ టాకింగ్ డాల్ పట్టుకొని పోయి ఇట్లా పట్టుకున్నా. మ్మ్. పట్టుకుంటే చెయ్యి ఇట్లా ఉంటుంది ఇక. షేక్ అవుతా నేను మైక్ పట్టుకొని ఇట్లా పట్టుకుంటే ఇది అంటే అదే ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కింది ఇక స్టేజ్ ఎక్కడం డాల్తో ఫస్ట్ డాల్తో ఫస్ట్ టైం ఇంకా మ్మ్. ఇదే ఇక. మ్మ్. అంటే డాల్ ఎట్లా చేయాలో తెలియదు నాకు. మ్మ్. చూసినా కానీ అర్థం కాలే. ఇట్లా 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 అనుకుంటుంటే ఈ డాల్ తలకాయ ఊపుతుంది ఇట్లా ఇట్లా. పిల్లలందరూ నవ్వుతున్నారు ఇక. ఆహా. అది చూసి నవ్వుతున్నారు ఇంకా అంటే చూసే నవ్వుతున్నారు. ఆ డాల్కి కొన్ని మూమెంట్స్ ఉంటాయి. ఇట్లా బొమ్మ ఇట్లా ఎగరడం, మ్మ్. ఇట్లా అనడం, మ్మ్. కళ్ళు సైగ చేయడం, తలకాయ గిరగడ తిప్పడం ఉంటుంది. ఇక అంతవరకే చేస్తున్నా. మ్మ్. నో మూమెంట్స్, మ్మ్. వాయిస్ లేదు ఇక, ఓన్లీ మూమెంట్సే. అందరు నవ్విండ్రు. మ్మ్. నవ్వినాక పక్కకు పిలిచి ఏమైనా మనిషివేనా నువ్వు, డైలాగ్ చెప్పమంటే పోయి ఆడతాను. మొత్తానికైతే నవ్వించిన కదా బాబు. ఎవరు రవి గారా రవి సార్. ఆ. మొత్తానికైతే నవ్వించిన కదా, మస్తు నవ్వించినావు కానీ ఒక 2 డైలాగ్ చెప్తే నేర్చుకో. మ్మ్. అందరు బాగున్నారా, అందరు బాగున్నారా మ్మ్. అంటే ఒక వాయిస్ నీది మాట్లాడు, ఒక వాయిస్ దాంది మాట్లాడు. అప్పుడు ఏమొచ్చేదన్నా మ్మ్. పెద్దగా తెలియదు కదా. అవును. హలో అందరికీ నమస్కారం, అందరికీ నమస్కారం అయ్యా అని నేను దీన్ని చూసేది. మ్మ్. అదో అందరికీ నమస్కారం అని అటు చూడమంటే ఇటు చూసేది. మ్మ్. అట్లా కూడా చాలా మంది నవ్వారు. అంటే వీరికి రాదు అనే కొంత నవ్వారు. మ్మ్. అంటే అవమానంతోనే స్టార్ట్ అయింది నాకు. అంతే. మ్మ్. అంటే దాన్ని ఒక కసిగా తీసుకున్నారా ఇక అవమానం ఏం చేసిన అంటే నేను అందరు చూసి నన్ను నవ్విరు కదా, నవ్వుల పాలైపోయింది నా లైఫ్. మళ్ళీ ములుగు సరౌండింగ్లో నేను చాలా మందికి పరిచయం. మ్మ్. ఎట్లా ఎట్లా అంటే చాలా మంది వచ్చినారు చాలా మంది వచ్చారు. పిల్లలు వచ్చారు, స్కూల్ పిల్లలు వచ్చారు, గెస్టులు వచ్చారు, కళాకారులు వచ్చారు, ఐఏఎస్ అధికారులు వచ్చారు, ఐపీఎస్ గారు వచ్చారు, సీతక్క గారు వచ్చారు, మ్మ్. అప్పుడు ఎమ్మెల్యే పొడంవీరయ్య గారు వచ్చారు. మ్మ్. దాదాపుగా ఒక 3-4 వేల మంది వచ్చారు. మ్మ్. నేను ఎంత అవమానం భరించినంటే అక్కడ మ్మ్. మార్తరవి ముందర చేయలేకపోయినా నేను, ఆ గురువు పరువు పోయిందేమో అనే ఫీలింగ్ నాలో ఏర్పడ్డది. మ్మ్. ఇది కాదు, పక్కకి వెళ్ళిపోయినాక వెళ్ళిపోయిన తర్వాత సరే బాబాయ్ నో ప్రాబ్లం అని నన్ను మ్మ్. ఇది చేసిండు. అంటే మనిషిని కించపరచలే, మ్మ్. ఏం కాదు నో ప్రాబ్లం, పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదనే డైలాగ్ ఆయనకి ఎప్పటికి వస్తుంది మ్మ్. గురుగారు. మ్మ్. సరే బాబాయ్ నేను ఏం చేయాలి కొంచెం చెప్పు బాబాయ్ అంటే, బిడ్డ నువ్వు ఏం భయపడు, ఫస్ట్ స్టేజ్ ఫియర్ పోగొట్టుకో. స్టేజ్ ఫియర్ పోతే నీకు అన్ని క్లియర్ అయితే అంటే వెంటనే మళ్ళీ పోయినా. మ్మ్. మళ్ళీ అదే అప్పుడే స్పాట్లో మ్మ్. నాది ఏదన్నా స్పాట్ ఉంటుంది. మ్మ్. ఏం చేయాలి చెప్పండి అంటే, ఏం లేదు ఫేస్ చూస్తే ఎప్పుడైతే నీకు భయం వేద్దో ఫేస్ చూడకు. మ్మ్. చివరికి ఎవరన్నా మామూలుగా క్యాజువల్గా ఉన్న వ్యక్తిని చూడు, మ్మ్. నువ్వంటే ఇంట్రెస్ట్ ఉన్నది అనుకునే వాని ముఖమే చూడు, ఫస్ట్ అబ్జర్వ్ చేయి, మ్మ్. వాళ్ళని బట్టి చేసేయి, అయిపోద్ది అన్నాడు. మ్మ్. ఆ ఫియర్నెస్ ఇట్లా అంతా పోతుంది. ఆ దెబ్బతో అన్న నాలో ఉన్నటువంటి ఫియర్నెస్, ఆ భయం అనేది పటాపంచలు అయిపోయింది. మ్మ్. కానీ మోటివేషనల్ చాలా ఇంపార్టెంట్ ఆ కదా ఆ టైంలో. మోటివేటు మ్మ్. ఆ రోజు చెప్పినటువంటి ఆ మాట మ్మ్. ఈ రోజు నాకు అన్నం పెడుతుంది అన్న. మ్మ్. నిజంగా చాలా గ్రేట్ కదా. అంటే సందర్భంలో అలాంటి మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. చాలా గ్రేట్. ఎందుకంటే ఒక మనిషి కింద పడ్డప్పుడు మ్మ్. ప్రేమతో తిట్టి లేపుతాం, అంతేగాని కోపంతో తిట్టి లేపాం. ఆ వ్యక్తి మన వ్యక్తి అయితేనే చెప్తాం, అదే. పరాయి వ్యక్తి అయితే మనకు ఎందుకులే అనుకుంటాం మ్మ్. కదా. సో మొత్తానికి ఫైనల్గా మిమిక్రీలో ఈ రంగంలో మాత్రం గురువు ఖచ్చితంగా రవి గారే. అంటే మిమిక్రీ కళారంగానికి గురువు ఆయన. కళారంగానికి. మ్మ్. నాకు విద్య నేర్పిన గురువులు వేరే ఉంటే నాకు ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి మాత్రం మార్తరవి గారు. మ్మ్. సో మొత్తానికి అయితే టాకింగ్ డాల్తో మీ మిమిక్రీ స్టార్ట్ అయింది అన్న. మ్మ్. ఆ రోజు అయిపోయిన తర్వాత లాస్ట్కి 4 డైలాగులు చెప్పింది అన్న. మ్మ్. అందరికీ నమస్కారం, కొందరికేనయ్యా మ్మ్. అంటే పండ్లు బిగబట్టాలి, మ్మ్. నాలుకతో లోపల మాత్రమే స్టఫ్ చేయాలి. మ్మ్. ఓకే బాగుంది, మ్మ్. నేర్చుకుంది. అందరికీ నమస్కారం, కొందరికీ నమస్కారం, కొందరే వర్రా ఆడోళ్ళయ్యా. ఆడోళ్ళ మ్మ్. ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, అంతా ఆడవాళ్ళే ఉన్నారు, తప్పురా అలా మాట్లాడకూడదు. ఇట్లా తెలిసి తెలియక మాట్లాడి మ్మ్. దీన్ని కొంచెం మాడిఫై చేసుకున్నా. నాకు కొన్ని నచ్చిన కొన్ని డైలాగ్స్ రాసుకోవడం, మ్మ్. మీకు మీరే రాసుకున్నారు. నాకు నేను కొన్ని రాసుకోవడం, ఆయన కొన్ని సేకరించి ఇస్తే. అప్పుడు ఈ సెల్ ఫోన్ లేవు కదా, అవును. అంటే ఉన్నాయి చిన్న ఫోన్స్ ఉండేవి, ఈ స్మార్ట్ ఫోన్స్ ఉండకపోయేది. అప్పుడు మనకు ఇంత సోషల్ టెక్నాలజీ ఇంత లేదు అప్పుడు. డెవలప్ లేదు, మనకు తెలియదు ఉన్నా కూడా. మ్మ్. చెప్తే దాన్ని గ్యాదర్ చేసుకొని జస్ట్ రాసుకొని హ్యూమన్ అంటే మనిషి, డాల్ బొమ్మ, మనిషి ఏం మాట్లాడాలి, బొమ్మ ఏం మాట్లాడాలి, దీనికి దానికి టైం సపరేట్ డైలాగ్స్ దానికి రాసుకునేది. ఆ తర్వాత వెంకీ మంకీ గారు చేసినటువంటి డైలాగ్స్, ఇక బయట చేసే మిమిక్రీ శ్రీనివాస్ గారు అయినా మంచి దిట్ట, మీకు తెలుసు. అవును. ఆయన చేసినటువంటి కొన్ని వీడియోస్ నాకు సీడీస్ పట్టుకొచ్చి ఇచ్చారు. మ్మ్. నాకు ఇంట్లో సీడీస్ వేసుకొని మ్మ్. టీవీలో పెట్టుకొని చూసేది. అచ్చా. చూసి బాగా అబ్జర్వ్ చేసి మ్మ్. ఎట్లా మార్చాలి, వాయిస్ ఎట్లా మార్చాలి, ఈ వాయిస్ని ఒకలాగా మారిస్తే బాగుంటుందా, మంకీకి ఏ వాయిస్ వాడాలి, ప్యారెట్కి ఏ వాయిస్ వాడాలి, పప్పెట్కి ఎట్లా వాడాలి, చింపాంజీకి ఎట్లా వాడాలి, మ్యాన్కి ఎట్లా వాడాలి, పంచ్ ఎట్లా వాడాలి,
ఇవన్నీ టైమింగ్స్ తెలుసుకున్న తర్వాత అనుకోకుండా ఏంది క్యాజువల్గానే 2013-14 సంవత్సరంలో యువజనోత్సవాలు యూత్ ఫెస్టివల్స్ వచ్చినాయి. యువజనోత్సవాలు. అప్పటికి మిమిక్రీలో నేను కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నా. నాకు చెప్పిండుగా బాబాయ్ ఇట్లా సంగతి, అంటే బాబాయ్ అనుకునేది. బాబాయ్ ఇట్లా సంగతి ప్రాక్టీస్ చేసినావు కదా, చేస్తావా అంటే చేస్తా కానీ భయం అవుతుంది బాబాయ్. నువ్వు భయపడితే ఎన్ని రోజులు భయపడతావు, నువ్వు అక్కడే ఉంటావు, భయపడితే ఏం చేయలేవు. నేను ప్రపంచానికి పరిచయం అయినా, నిన్ను కూడా పరిచయం చేస్తున్నా, నీకు మంచి లైఫ్ ఉంటుంది, మంచి పేరు వస్తుంది బిడ్డ, చేసుకో, మంచిగా ఉంటుంది అంటే ఇక ఇంటికి వెళ్ళి కొంచెం 2 రోజులు ప్రాక్టీస్ చేసిన. నన్ను తీసుకొని వెళ్ళిపోయాడు డైరెక్ట్గా యువజనోత్సవాలు. ఎక్కడ జరిగింది? హనుమకొండ. హనుమకొండ దాన్ని ఏమంటారు, యూత్ హాస్టల్లో కండక్ట్ చేశారు. పోయినా తాటికొండ రాజయ్య గారు అప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు 2014. పోయినాక ఫస్ట్ అటెంప్ట్ గోల్డ్ మెడల్. ఫస్ట్ అటెంప్ట్ టాకింగ్ డాల్లో గోల్డ్ మెడల్ వచ్చింది, మిమిక్రీలో గోల్డ్ మెడల్ వచ్చింది. అయితే వాళ్ళు ఏం చేశారంటే, సార్ మీకు ఏదన్నా ఒక దాంట్లో ఇస్తారు గోల్డ్ మెడల్, 2 శాఖల్లో ఇవ్వరు, అది వేరే వాళ్ళకి డెడికేట్ చేయగలగాలి అంటే సరేనండి ఏదన్నా ఒకటి మీ ఇష్టం సార్ ఏదన్నా ఇవ్వండి అంటే అడిగిన. అంటే ఇందులో టాకింగ్ డాల్లో వచ్చింది, దానికి సపరేట్గా మళ్ళీ టాకింగ్ డాల్లో గోల్డ్ మెడల్ వచ్చింది, మిమిక్రీలో గోల్డ్ మెడల్ వచ్చింది. అడిగితే నేను అన్నా సార్ ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి మా గురుగారిని అడిగి చెప్తాను. బాబాయ్ ఎలా తీసుకుంటే బాగుంటుంది బాబాయ్ అంటే, మిమిక్రీ చాలా మంది ఉన్నారు బిడ్డ, టాకింగ్ డాల్ చాలా తక్కువ మంది ఉన్నారు, టాకింగ్ డాల్ తీసుకో బాగుంటుంది అంటే ఓకే టాకింగ్ డాల్ ఓకే అన్న. అది వేరే వాళ్ళకి డెడికేట్ చేసి అది మిమిక్రీలో వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది గోల్డ్ మెడల్, నాకు టాకింగ్ డాల్లో గోల్డ్ మెడల్ వచ్చింది. ఎట్లా అనిపించింది అంటే ఆ స్టేజ్ ఎక్కడమే భయం అనిపించుకున్న మీకు ఎక్కడం ద్వారా మీరు ఆ పర్ఫార్మెన్స్ తర్వాత గోల్డ్ మెడల్ రావడం ఎట్లా అనిపించింది? ఫస్ట్ స్టేజ్ ఎక్కిన నేను ఇంత భయపడితే ఇక్కడ నుంచి నేను స్టేజ్ ఎక్కితే నన్ను చూసిన వాళ్ళు భయపడాలి అనే కాన్సెప్ట్తో ఎక్కేదన్న. ఒకటే గోల్గా అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలే. ఇక ఫస్ట్ అటెంప్ట్ గోల్డ్ మెడల్ రాగానే అక్కడ ఏం చేశారు అక్కడ వాయిస్ ఒకసారి అంటే మిమిక్రీలో అంటే సౌండ్స్ చేసిన అన్న. సౌండ్స్ అంటే మామూలుగా నేను ఫస్ట్ నేర్చుకున్న సౌండ్ కుక్క సౌండ్. దాంతో స్టార్ట్ చేసిందా? అంటే మా ఇంట్లో కుక్కలు ఉండేవి, ఆ కుక్క నన్ను చూసి ఎప్పుడు గుర్రు అనేది. నేను చిన్నప్పటి నుంచి ఒక 2-3 సార్లు నన్ను బయట చేసినాయి. గుర్రం అంటే నేను ఉండి కూడా అనగానే అది అనగానే అంటే దాన్ని కొంచెం మనకు తగ్గట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లాంటి కుక్క ఉండేది అన్నట్టు అసలు ఉండేది. ఇప్పుడు ఎంత కొత్త ప్లేస్కి వెళ్ళినా కూడా ఏదైనా కుక్క స్పాట్లో దగ్గరకు వచ్చి కరిచే స్టేజ్లో కూడా దాన్ని ఆపగలుగుతాం. అంటే దాని మూడ్ ఎట్లుందో మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. కుక్క అబ్జర్వేషన్, మిమిక్రీ అంటే అబ్జర్వేషన్ అన్న. తోక ఒకలా ఊపిందంటే దానికి మంచి మూడ్లో ఉన్నట్టు. కుక్కకి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు తోకని కిందికి వేసి ఊపుతుంది అన్న. అది ప్రమాదంతో నా వల్ల కాదు, నీ అంత బలశాలి నేను కాదు అన్నప్పుడు తోక కిందికి అంటే నేను లొంగిపోతున్నా భయ్యా అని దండం పెడతారు. నా వల్ల కాదు, కొట్టుకుని నా వల్ల కాదు, నేను నిన్ను కొట్టలేనని అర్థం. అదే దమ్ము బాగుంది అనుకో తోక గమ్మ ఇట్లా మరుస్తుంది, అంటే నేనే బలశాలిని. ఎట్లా ఉంటుంది మరి? అనగానే వెనక కుక్క సపోర్ట్ ఇస్తుంది. నేనే రాదు నేనే మాత్రం. బాడీ బిల్డర్ చూసి వెనక పక్కనే ఉంటుంది తెలుసా, అన్న నువ్వు మస్తున్నావు అని వెనకాలని వస్తాను అంటే బెదిరింపు అన్నట్టు. ఇంత ఎక్స్ప్రెసివ్ కానీ ఆ ఎమోషన్స్ అంటే పశువుల వాటి మూగజీవాల ఎమోషన్స్ కూడా అబ్జర్వ్ చేయడం నిజంగా అది. ఆ తర్వాత మాకు గేదెలు ఉన్నాయి అన్న, బర్రెలు అంటాం మనం. మా బర్రె కొంచెం దొంగ బర్రె, పాలు ఇచ్చేది కానీ ఇంటికి రాకపోయేది. పాలు పిండాలంటే నేను, మా నాన్నగారు, మా అమ్మగారు, మా చెల్లె, మా తమ్ముడిని ఎప్పుడు తనేది పాపం. అది దానికి నేను పోయి జస్ట్ ఇట్లా నీళ్ళు చల్లి మనం పాలు పితుకుతాం కదా, పితికేటప్పుడు అదే అనేది ఫస్ట్. అంటే ఇది మనిషా జంతువా, ఇట్లా మనిషి లెక్క అంటుందా లేకుంటే బర్రెనే ఇట్లా మాట్లాడుతుందా అనుకుని అనగానే సైలెన్స్ అయిపోయింది. అంటే మీరు దాన్ని మళ్ళీ రియాక్ట్ చేసేది అట్లా? అది అనగానే నేను అనేది అనగానే సైలెన్స్ అయిపోయింది. మంచిగా పాలు పిండేదాకా ఏమనుకోయి సపోర్ట్ చేసేది మంచిగా. అంటే మూగజీవాలు కూడా మీ కళకు చాలా సపోర్ట్ ఇచ్చినాయి. అవి కూడా నా గురువులే. అంతే, ప్రకృతి కూడా ఒక గురువు అని చెప్పుకోవచ్చు. ప్రకృతి అన్నిటికీ గురువే అన్న. ప్రకృతిని మించిన గురువు అనేది ఏది లేదు ప్రకృతిలో. ఎందుకంటే మనకు దేవుడు కనపడడు, కానీ ప్రకృతి కనపడుతుంది, వినపడుతుంది, చలిస్తుంది మనల్ని చూసి.
ఇంకా పల్లె వాతావరణంలో అలాంటివి చాలా దగ్గర నుంచి చూస్తారు మనం. అట్లా స్టార్ట్ అయిందన్న. స్టార్ట్ అయిన తర్వాత నాకు ఈ మిమిక్రీ అండ్ దీంట్లో గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత అదే తరుణంలో క్రాంతి, డ్రిల్మెన్ క్రాంతి, పనికిర క్రాంతి కుమార్, డ్రిల్మెన్ ఆఫ్ ఇండియా, ఈరోజు ప్రపంచం స్థాయిలో కూడా ఆయన పేరుంది. అతను ఏం చేసిండంటే మ్యాజిక్ రంగంలో గోల్డ్ మెడలిస్ట్. అక్కడ మాకు ఇద్దరికి పరిచయం ఏర్పడింది. నేషనల్స్కి వెళ్ళాం, రాష్ట్ర స్థాయిలో ఇక్కడ డిస్టిక్లో వచ్చింది, నెక్స్ట్ స్టేట్లో వచ్చింది, మళ్ళీ స్టేట్లో మేము ఇద్దరమే గెలిచినాం. నల్గొండ నుంచి ఆయన, వరంగల్ నుంచి నేను, అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా. నా నేషనల్స్కి వెళ్ళాం, స్టేట్ అయిపోయింది, నేషనల్స్కి వెళ్ళాం. నేషనల్స్లో కూడా తెలంగాణకే వచ్చినాయి 2. మళ్ళీ తెలంగాణకి వచ్చినాయి మీ ఇద్దరికి? అది కూడా మా ఇద్దరికి వచ్చినాయి. విషయం ఏంటంటే మా కలయిక విడిపోకుండా అయిపోయింది. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇప్పటి వరకు అట్లా కొనసాగుతూనే ఉంటుంది కూడా ఖచ్చితంగా. సో మొత్తానికి అంటే క్రాంతి గారితో కూడా షోస్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ నేను వెంకటాపూర్ ఊరు విడిచిపెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. అంటే వస్తున్నా పోతున్నా. మ్యాక్సిమం ఇక్కడ 20 days ఉంటే అక్కడ 10 days ఉంటా, అక్కడ 30 days ఉంటే ఇక్కడ 1 day ఉంటా ఒక్కొక్క మంత్లో. అంటే ఎక్కువ మాత్రం ఎక్కువ హైదరాబాద్ క్రాంతి గారితోనే ఉంటా. నేను క్రాంతి గారు, ఆయన ప్రోగ్రామ్ ఏదున్నా కూడా మేము కూడా బాబాయ్ అంటే బాబాయ్ అని పిలుచుకుంటాం. అయితే బాబాయ్ అని పిలుస్తానికి ఒక కారణం కూడా ఉంది. మిమిక్రీలో గురువు గారు నెరల వేణుమాధవ్ గారు, ఆయన పితామహుడు అయితే పితామహుడికి తమ్ముళ్ళలాగా నేను తయారు కావాలనేది కోరిక నాకు. అంటే స్వార్థం, అంటే అంత గొప్పని కాకపోవచ్చు, కాలేను కూడా, కానీ అంతవరకైనా పోగలగాలి. మిమిక్రీ బాబాయ్ అనేది ఒకటి కొత్తగా ట్రెండ్ క్రియేట్ చేసుకుందాం అనేది నా కోరిక. ఆ ట్యాగ్ లైన్ ఖచ్చితంగా ఉపయోగించాలి. ఇప్పటికీ నన్ను చాలా మంది హైదరాబాద్లో మిమిక్రీ బాబాయ్ అని పిలుస్తారు. మిమిక్రీ ఉపేంద్ర పేరు పడిపోయింది. కొన్ని ఏరియాస్ ఉన్నాయి, ఇప్పుడు రాణిగంజ్ కానివ్వండి, అఫ్జల్గంజ్ కానివ్వండి, మన లేకుంటే మలక్పేట కానివ్వండి, నాగోల్ కానివ్వండి, ఎల్బీ నగర్ కానివ్వండి, అక్కడికి వచ్చి మిమిక్రీ బాబాయ్ అంటే ఆటోమేటిక్ తీసుకొచ్చి రూమ్ కాడ దించేస్తారు ఆటోలు. అంటే ఆటో వాళ్ళకి కూడా అంత పరిచయం, వాళ్ళ ఫ్యామిలీస్ ఏదైనా ఉన్నా. చుట్టుపక్కల చాలా, ఇప్పుడు మందమల్లమ్మ అటు సైడ్ ఏరియాలో చుట్టుపక్కల ఒక 40-50 ఫంక్షన్ హాల్స్ ఉంటాయి. మనకు అప్పుడు హైదరాబాద్ ఏం తెలియదు కదా. క్రాంతి నాకన్నా ముందే హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. అంటే సెటిల్ కాలేదు, అక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాడు. కాక నాకు ఇక్కడ లోకల్లో ప్రోగ్రామ్స్ మన ములుగు వరంగల్ జిల్లాలో ఏమొస్తాయన్నా, కోకొల్లగా కళాకారులు ఉన్నటువంటి ప్రపంచం మనది. కరీంనగర్ వరంగల్ జిల్లాలో కళాకారులకు కుదరలేదు. ఇక్కడ మనకి ఏం నడుస్తలేదు, ఎంత చేసినా కూడా గవే చిన్న చిన్న పేమెంట్స్ ఇస్తున్నారు. ఆ పేమెంట్కి బతకలేకపోతున్నా బాబాయ్, 2 పిల్లలైన బాబాయ్ అంటే, నాన్న నువ్వు వచ్చేసాయి, ఇద్దరం కలిసి చేసుకుందాం, వచ్చిన దాంట్లో చెరుసగం తీసుకుందాం, నువ్వెంత తిట్టావు నేనెంత తిట్టా, నువ్వు నాకన్నా తక్కువ కాదు నేను నీకన్నా ఎక్కువ కాదు, కలిసి చేసుకుందాం వచ్చాయి అన్నాడు. పోయిన తర్వాత ఆయన అడ్వెంచర్ ఆర్ట్ స్టార్ట్ చేశాడు. అంటే మ్యాజిక్ రంగంలో అందరూ మ్యాజిక్ని కొనసాగిస్తున్నారు కదా, మ్యాజిక్ చేస్తే ఏమొస్తుంది, అంత రొటీన్కి భిన్నంగా ఏం చేయాలని చెప్పేసి తన ముక్కులో చీలలు కొట్టుకోవడం, డ్రిల్ మిషన్ పెట్టుకోవడం, నాలుగుతో ఫ్యాన్ ఆపడము, సలసల మసలే నూనెల నుంచి చికెన్ ముక్కలు తీయడం, విభిన్నంగా టోటల్ అడ్వెంచర్ ఆర్ట్ అంటారు, సాహస కృత్యాలు. దాంట్లో భాగంగా మనం కూడా ప్రాక్టీస్ చేసి కొన్ని ఆయనతో పాటు చేయడం. ఆయన కళ్ళలో పిండి పోసుకొని గంతలు నేనే కడతా, దాని నుంచి మళ్ళీ గంతలు కడతా, దాని నుంచి మళ్ళీ మాస్క్ వేస్తా, ఇంతలా సుత్తే ఇస్తా. 6 pounds 7 pounds ఉంటుంది. నేను పడుకుంటా, నా బాడీ చుట్టూ మన కొబ్బరికాయలు పెట్టేసుకుంటా, ఫటాఫటా కొట్టేస్తాడు, బాడీకి కొంచెం కూడా ఎక్కడ తగలకుండా. అంటే ప్రాక్టీస్లో చిన్న చిన్న దెబ్బలు తాగుతాయి, ఇక అది అంటారు కదా, దెబ్బలకు కొరుచుకోకపోతే శిల్పం కాదని. మనం శిల్పంలాగా మారకుండా కూడా కనీసం. సో మొత్తానికి అంటే మీ గురువు గారు మొట్టమొదటిసారిగా మార్తా రవి గారు అని చెప్పారు కాబట్టి, ఒక రాటు తేలినటువంటి ఒక కళాకారుని ఇప్పుడు ఈ పరిస్థితిలో చూసినప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎప్పుడైనా కలిసినప్పుడు కావచ్చు, ఇన్ని ప్రోగ్రామ్ కలిస్తే నేను ఎక్కడున్నా కూడా నేను గౌరవంగా చెప్పుకుంటా. ఆయన ఏ ప్లేస్లో ఉన్నా, ఎట్లాంటి పొజిషన్లో ఉన్నా నా గురువు అనేది నేనే చెప్పుకోవాలి, ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వను. నా గురువు గారి గురించి ఎవరన్నా చిన్న మాట అన్నా కూడా నేను ఓర్చుకోలేను అంతే. మా అమ్మ నాన్నని కానీ నా ఇంట్లో వాళ్ళని కానీ ఏదన్నా చిన్న మాట అన్నా నేను పడతా, సరే ప్రేమ కొద్ది లింగి పడతా కావచ్చు, కానీ నన్ను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి నా గురువు, నాకు ఇలా అన్నం పెట్టినటువంటి నా గురువు, సరే నాకు నించుండో కూర్చుండో నాకు తెలియదు, ఆయన ఎవరన్నా నా ముందు కానీ నా పక్కన కానీ నా చెవికి వినపడేంత స్థాయిలో ఎవరన్నా ఒక మాట అంటే వెంటనే వెళ్ళి వాళ్ళని ఖండిస్తా. 100% అది దట్ ఈస్ మా అనుబంధం. ఎందుకంటే ఆయన నాకు వరుసకు బాబాయ్, మా కులపోడు, నా చుట్టపోడు అనే విషయం పక్కకు పెడితే నేను తినే ప్రతి మెతుకులో సగం మెతుకు అయినది. ఆయన ఏ విధంగా ఫీల్ అవుతుంటారు? ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు. ఫస్ట్ ఉపేంద్ర ఒక డాక్టర్గా ఉండి అలా ఒక యాక్టర్ స్థాయికి ఎదిగిండు, పర్లేదు వాళ్ళు మంచిగా బతకాలి అంటే వాడు అన్నాడు, తను మంచిగా బతకాలి, ఏ స్థాయిలో ఉన్నా కూడా అందరిని మంచిగా గుర్తిస్తాడు, అందరితో మంచిగా ఉంటాడు.
అని దాన్ని. మొత్తానికి కళాకారునికి టాలెంట్ కంటే కూడా ఎక్కువగా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. సో కొందరన్నా కొంచెం ఏదన్నా రాగానే యాటిట్యూడ్ చూపిస్తారు, అది ఇక మన వల్ల కాదు. ఎందుకంటే మనం బురద నుంచి మట్టి నుంచి పుట్టిన వాళ్ళం, ఆ మట్టి పిసుకొని బతికిన వాళ్ళం. మెతుకు విలువేందో ఆ బతుకునే స్ట్రగుల్ ఏందో మనకు తెలుసు. ఆ కష్టాలు కన్నీళ్ళు అన్నీ చూసి చూసినాం కాబట్టి ఎవరన్నా మన ముందు ఎక్కువ చేసినా తక్కువ చేసినా కూడా మనకంటే పెద్దవాళ్ళు వచ్చినా చిన్నవాళ్ళు వచ్చినా కూడా ఇదే పొజిషన్. ఎందుకంటే మనం అధికంగా ఊరికి ఏం చేయలేము, బతకలేము, ముందుకు పోలేమన్నా నాకు అర్థమైంది జీవితంలో. సో మొత్తానికి ఎట్లా అనిపిస్తుంది అన్న లైఫ్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఒక కాంపౌండర్గా స్టార్ట్ చేసినటువంటి మీ ప్రయాణం ఒక మిమిక్రీ కళ వైపు మళ్ళడం, ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈరోజు ఈ స్థాయికి రావడం, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు మీ స్ట్రగుల్స్ కావచ్చు, కష్టాలు కావచ్చు, ఎట్లా కొనసాగినాయి ఏందనేది ఒక్కసారి పంచుకుంటారా? స్ట్రగుల్స్ అంటన్నా కొన్ని ప్రాంతాల్లోకి సైకిల్ వేసుకొని కూడా పోయి మిమిక్రీ ప్రోగ్రామ్ చేసి వచ్చాను. ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కింద సైకిల్ పోయలేదు, సైకిల్ మీద. ఆ తర్వాత చిన్న మొబైల్ కొనుక్కున్నా. ఇప్పుడు కొన్ని రోజులు మార్తరవి గారు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని, ఆయన ఇచ్చినటువంటి అభిమానాన్ని తీసుకొని చాలా ప్రోగ్రామ్స్, చాలా మంచి కళాకారులను పరిచయం చేసుకున్నాను. సో మొత్తానికి అంటే వాయిస్లో ఏది ముందుగా స్టార్ట్ చేసినారు? వాయిస్లో అన్న నేను ఫస్ట్ కల్లు చిదంబరం గారు వాయిస్ చేసిన అన్న. అది ఇప్పుడు ప్రజెంట్ చేయట్లేదు, చాలా రోజులు చేయక. నేను బేసిక్గా నాకు దాదాపుగా చాలా వాయిస్లు చేస్తున్నా. మేబీ మంచి వాయిసెస్ అంటే అమరీష్ పురి గారి వాయిస్ నేను బాగా దిట్ట. ఓకే, ఇండియాలో చేసేవాళ్ళు ఒక ముగ్గురే ఉన్నారు అన్న. అమరీష్ పురి వాయిస్ అందుకని అది కంప్లీట్గా బ్యారిటోన్లో బ్రాడ్. ఇక అది చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అంటే ట్రై చేయడానికి కూడా కొంతమంది అసలు చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడినటువంటిది సన్నగా వస్తే అనేది ఏదో ఆటోలో గరగరగర అన్నట్టు అట్లా. అది మీకు కూడా తెలుసు, మిమిక్రీ అంటే సంకోచ వ్యాకోచాలు, ఆరోహణ అవరోహ, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఇవన్నీ మనం ఈ సెక్షన్ అంతా మన మైండ్లో ఉంటేనే చేయగలుగుతాం. ఒక డైలాగ్ తీసుకొని అన్న, ప్రకాష్ రాజ్ గారు ఒక డైలాగ్ తీసుకొని అమరీష్ పురి గారు చేస్తే ఎట్లుంటుంది ఒకసారి. ఈయనకి విభిన్న వాయిస్, ఆయనది విభిన్నమైన వాయిస్. ఇదే డైలాగ్ని ఒక తాగుబోతుడు చేస్తే, కూని చేస్తే ఎట్లుంటుంది. అంటే ఎవరిని ఉద్దేశించేది కాదు. మిమిక్రీ అనేది మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. నవ్వించడం కోసం కవించడం కోసం చేసే కళల్లో అద్భుతమైనటువంటి కళ మిమిక్రీ కళ. ఈ కళలో అన్నింటిని వాడుకోవచ్చు అన్న, కానీ వల్గారిటీ లేకుండా వాడుకోవాలి. శుభ్రమైనటువంటి శుచి ఉన్నటువంటి కామెడీతో చేసేటటువంటి వైద్యమే మిమిక్రీ. ఓకేనా? ప్రకాష్ రాజ్ గారు వాయిస్ తీసుకుందాం. నువ్వు నాకు నచ్చావని చిత్రం నుంచి ఒక చిన్న డైలాగ్ తీసుకుందాం. తను భోజనం చేస్తూ పాపం వాళ్ళ అమ్మగారి గురించి కవిత అమ్మా వేసుకోవడానికి బట్టలు ఇచ్చావు, రాసుకోవడానికి బట్టలు ఇచ్చావు, గీసుకోవడానికి గడ్డము ఇచ్చావు, కానీ ఎందుకమ్మా ఇంత తెలియక తెచ్చావు, ఆయన నువ్వు నాకు నచ్చావు అమ్మా. ఇది డైలాగ్ అండి. ఈ డైలాగ్ను కొంచెం వేరియేషన్లో ఇదే డైలాగ్ని తీసుకుపోయి అమరీష్ పురి గారికి ఇస్తే ఆయన ఒక విలన్ క్యారెక్టర్లో. అమరీష్ పురి అంటే మీకు తెలుసు, అంటే ఇప్పటి మందికి చాలా మంది తెలియకపోవచ్చు. జగదేక వీరుడు అతిలోక సుందరి అనే సినిమాలో మంచి క్యారెక్టర్ చేసిండు సార్. ఈ మధ్యలో జరిగిపోవడం జరిగింది. మంచి గొప్ప నటులు ఆయన. ఆయనకిచ్చి చేయమంటే చేస్తాడు ఆయన. అమ్మా వేసుకోవడానికి బట్టలు ఇచ్చావు, రాసుకోవడానికి నవరత్న తైలం ఇచ్చావు, కానీ ఎందుకమ్మా బట్ట గుండు ఇచ్చి నచ్చావు, అయినా నువ్వు నాకు నచ్చావు. ముగంబో కుష్ వా. నిజంగా యాస్టీస్ నిజంగా అమరీష్ పురి మాట్లాడితే నిజంగా అట్లానే ఉంది అన్నట్టు. అంటే అమరీష్ పురి వాయిస్ అనేది లోపలికి తీసుకుంటాను. చాలా మంది బయటికి తీస్తారు, ఈ లోపలికి తీసినప్పుడు బ్రీత్ ఆపగలగాలి. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను అనుకుంటా ఈ వాయిస్ రావడానికి. చాలా హార్డ్. అయితే ఇది ఇండియాలో ఎక్స్పర్ట్స్ ఒక ముగ్గురు ఉన్నారన్న. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఒక అన్న పేరు గుర్తులేదు నాకు. మహారాష్ట్ర నుంచి శ్రీవాస్తవ్ సార్ అన్నాడు. ఇంకొక అతను మన తెలుగులో ఎవరు లేరు ఇంకా. అందులో మీరు ఒకరు. ఇప్పుడు అందులో నేను ఒకరిని అనుకుంటున్నా, అంటే కన్ఫర్మ్ లేదు, నేను అనుకుంటున్నా. అంటే శ్రీవాస్తవ్ గారు గత 3-4 మంత్స్ బ్యాక్ చనిపోయారు, ఆయన కూడా లేరు. ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న దాంట్లో అమరీష్ పురి వాయిస్ మన మిమిక్రీ కళాకారులు మొత్తంలో చేసింది నేను ఒక్కనే. అంటే ఇమిటేషన్ రాజు కూడా చేస్తున్నారు, కాకపోతే ఆయన ఒక సీజన్లో చేస్తారు, నేను ఒక వెర్షన్లో చేస్తున్నాను. ఇదే డైలాగ్ని ఒక తాగుబోతు క్యారెక్టర్ ఇచ్చి ఎంఎస్ నాయుడికి ఇచ్చి చేయండి సార్ అంటే ఆయనకి ఎప్పుడు తాగుడు మీద చేస్తాడు.
ఆ క్యారెక్టర్ అంతకు అంటేనే మించి ఆయన ఆయనకు ఏముండదు ఇక. అవును ఏది చేసినా కూడా ఆయన కామెడీతో పండించి పాపం ఆయన కూడా దివంగతులే, అవును మంచి కళాకారులు ఆయన. అమ్మ వేసుకొని కోటిచ్చావు, కలుపుకొని వాటిచ్చావు, చికెన్ ముక్క ఇవ్వకుండా తెచ్చావు, అయినా నువ్వు నాకు నచ్చావు. అన్న నా పేరు ఎంఎస్ నారాయణ, ఎం అంటే మందు, ఎస్ అంటే సోడా, మందులో సోడా కలుపుకొని తాగే నారాయణ, నచ్చితే చప్పట్లు కొట్టండి లేకుండా నన్ను కొట్టండి. ఇలా ఉంటుందన్న. సో మొత్తానికంటే ఒకవైపు వాయిస్లు, మరోవైపు టాకింగ్ డాల్స్ కావచ్చు అట్లా చేయడం, అంటే మొత్తానికి రెస్పాన్స్ వెయిట్కి ఎక్కువ వచ్చిందన్న మీకు మనకి? రెస్పాన్స్ అంటేనే నేను స్కూల్ షోస్ ఎక్కువ కండక్ట్ చేసేది. స్కూల్ షోస్ కండక్ట్ చేసి పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చెప్పడం, ఎన్ఎల్పి మోటివేషన్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్స్ చెప్పడము. దాంట్లో భాగంగా టాకింగ్ డాల్తోనే పిల్లలకి కొంత మెస్పరైజ్ చేసుకుంటూ వాళ్ళకు కొన్ని సందేశాలు ఇవ్వడం, సెల్ ఫోన్ల గురించి మాట్లాడడం. సెల్ ఫోన్ అంటే ఏంటంటే ఇప్పుడు సామాజిక మాధ్యమాలు ఇవన్నీ. సెల్ ఫోన్ దేనికోసం కనిపెట్టినంటే ఇక్కడ ఉన్నటువంటి వాడు అక్కడ ఉన్నటువంటి వార్తను చేరవేస్తానికి ఏర్పాటు చేసినటువంటి సమాచార వాహిని. దాన్ని వల్ల మనం అన్ని రకాలుగా వాడుతున్నాం. దయచేసి రిక్వెస్ట్ నేను చేసేది ఏంటంటే, దయచేసి చదువుకునే పిల్లలు, యువత మంచితనానికి వాడుకోండి, చెడు వ్యసనాలకు బానిసలు కాకండి. అందులో భాగంగా సెల్ ఫోన్ వాడడం వలన చిన్న విషయం, ఇదివరకు సినిమా యాక్టర్లకు గొప్ప గొప్ప వాళ్ళకి క్యాన్సర్ రోగం వచ్చేది. ఐడియా ఉందా? అసలు క్యాన్సర్ అంటేనే ఇక్కడ జనాలకు అంత కనపడదు. అప్పుడు కనపడకపోయేది, వినపడకపోయేది. అరే క్యాన్సర్ వచ్చిందట అంటే ఏదో అంటరాని రోగం లాగా చూసేది. అప్పుడు ఈ మాధ్యమాలు తక్కువ ఉన్నాయి. అది పెద్దవాళ్ళకి ఎందుకు వచ్చేదంటే వాళ్ళు వాడే కాస్మెటిక్స్, ఇంపోర్టెడ్ కాస్మెటిక్స్, ప్లస్ వాళ్ళు వాడినటువంటి మైక్ వల్ల కూడా క్యాన్సర్ అనాలిసిస్ చేసేది చాలామంది సైంటిస్టులు. అంటే ఒకళ్ళ మౌత్ నుంచి ఒకళ్ళకి బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్ఫ్లో అవుతుంది, అట్లా కూడా దానివల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. అంటే ఆ పెద్దవాళ్ళు ఆ స్టేజ్ మీద ఉంటారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయి దానికి బానిస అయిపోయి అది లేకపోతే ఏం చేయరు. ఇక ఇప్పటికీ మనం చాలామందిని చూస్తూ ఉంటాం, మేకప్లో అవి వేస్తూ ఉంటాం. ఒకసారి లేడీస్ మేకప్ రూమ్లోకి వెళ్తే మనం 20 సార్లు హనంకొండ పోయి ఇక్కడికి రావచ్చు. అంటే వాళ్ళ ఉద్దేశం తప్పు గంటలేను, అంటే అందానికి అంత ప్రాధాన్యత ఇవ్వాలి, కానీ న్యాచురాలిటీ వాడాలి. దయచేసి సెల్ ఫోన్లు వాడకండి, కాస్మెటిక్స్ వాడకండి, రోగబారి నుంచి కాపాడుకోండి. నేను ఇచ్చే సందేశం ఇది, తప్పుగా అనుకోకండి ఎవరు. తర్వాత ఈ కాలంలో క్యాన్సర్ బాగైంది ఎందుకు అంటే రేడియేషన్ ప్రాబ్లం. రేడియేషన్ మెయిన్. ఇప్పుడు ఎక్కడ చూసినా క్యాన్సర్ హాస్పిటల్, టీబీ హాస్పిటల్. ఒకప్పుడు పంటి హాస్పిటల్ ఉండకపోయింది. ఇట్లా మనుషులకే కాకుండా మూగజీవులకు కూడా ప్రాణహాని ఉంటుందని చెప్పేసి రోబోట్ల బాజు పెట్టినారు. చిన్న పిచ్చుకలు ఉండేవి, ఊర పిచ్చుకలు. ఐడియా ఉందా? సెల్ ఫోన్ ఇక్కడ పెట్టి, ఊరు పిచ్చుకని ఇక్కడ పెట్టి మనం వైబ్రేషన్లో పెడితే చనిపోద్దన్న. ఆ వైబ్రేషన్కి దాని హార్ట్ ఆగిపోయి చచ్చిపోతుంది. రోబోటులో అందుకే శంకర్ చాలా బాగా, పక్షిరాజు వస్తే ఎట్లా ఉంటుంది ఆయన ఎంత అనాలిసిస్ చేసి ఉండాలి. పక్షిరాజు దాని గురించి ఎంత అద్భుతంగా తీసినాను. సో దానిపైన ఏమైనా కాన్సెప్ట్ తీసిలేదు మీరు? కాన్సెప్ట్ చేద్దామని ప్రయత్నంలో ఉన్నా, కానీ స్టార్ట్ చేయలేదు, చేద్దామని ప్రయత్నంలో ఉన్నా. సో పక్షుల సౌండ్స్ ఏం చేస్తారన్న ఒకసారి? పక్షుల సౌండ్స్ అంటే అన్న నేను మామూలుగా జంతువుల సౌండ్స్తో పాటు కొన్ని వేరియేషన్స్ పక్షుల సౌండ్స్ చేసేది. కానీ ఇప్పుడు ఒక పావురం రెక్కల సౌండ్, బొమ్మరి లాంటి సౌండ్స్ ఉంటాయి, మిక్సింగ్ సౌండ్స్ చేసేది. ఇప్పుడు ప్రజెంట్ రైల్వే స్టేషన్ నుంచి ఒక రైలు బయలుదేరి ఎట్లుంటుంది, విమానం ల్యాండింగ్ ఎట్లుంటుంది, ఇవి చేస్తూ ఉంటాం బయట. ప్లస్ దీంతో పాటుగా మామూలుగా దీని కాకుండా బయటికి పోతే మనకి ఇంత ప్రిపేర్నెస్ వీటికి లేదు కదా, ఓన్లీ సౌండ్స్కే ఉంది అని చెప్పి ఈ మధ్యలో బీట్ బాక్స్ కూడా నేర్చుకున్నాను. బీట్ బాక్స్ చేస్తున్నా. బీట్ బాక్స్లో కూడా మంచి మంచి అవార్డ్స్ వచ్చినాయి. చిన్న చిన్న ప్యాటర్న్స్ చేయడము, అవార్డ్స్ రావడం, బయటికి పోవడం చేయడం. పక్క స్టేట్లలో పోయినప్పుడు కూడా నాకు బీట్ బాక్స్ సౌండ్స్ బాగా సహకరించినాయి. ఇప్పుడు వినాయక చవితి అప్పుడు కానీ, దేవి ఉత్సవాలప్పుడు కానీ వాళ్ళు చేసే ప్రతి వాళ్ళు జాతర ఉంటాయి ఆంధ్రాలో ఎక్కువ. అక్కడ పోయినప్పుడు మన స్లాంగ్ వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు కర్ణాటక పోతాం, ఉడిపి పోతాం, మల్ఫీ పోతాం, బెంగళూరు పోతాము, అటు ఒరిస్సా పోతాం. బార్డర్లో చేసినప్పుడు ఏంటంటే మన స్లాంగ్ వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఆంధ్రాలో వచ్చి ఇక్కడ మనం మాట్లాడితేనే ఆంధ్రాలోకి మనకి కొంత డిఫరెంట్ ఉంటుంది లాంగ్వేజ్. వాళ్ళేమో జంపుగా అంటారు, మనం లావుగా అంటాం. మనం వచ్చిన వాళ్ళే పోయిన వాళ్ళే చెరువు పోయినంటే వాళ్ళు వస్తున్నారా వెళ్ళినారా అలాగండి అంటారు. మనకు అండి అనే మాట రాదు. అట్లా కొన్ని సౌండ్స్ నేర్చుకున్నాను. బీట్ బాక్స్ అనేది అంటే సౌండ్స్లో భాగంగా బీట్ బాక్స్లో ఫస్ట్ బేసిక్స్ ఉంటాయి. మీకు తెలుసు, చాలామందికి కూడా తెలుసు, వీక్షకులకు కూడా తెలుసు. నేను దీన్ని సరదాగా తీసుకొని చేస్తాను. బీట్ బాక్స్ అంటే మొన్న రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా చేయడం జరిగింది. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఓకే. బీట్ బాక్స్లో ఏంటంటే ఫస్ట్ బేస్ ఉంటుంది అన్న, కిక్ డ్రమ్ అంటాం మనం. ఆ బేస్ ఏంటంటే ఇది బేస్ అన్న.
దీన్ని ట్విట్ బేస్ కూడా చేసుకోవచ్చు, ఇట్లా కూడా తీసుకోవచ్చు. అంటే జస్ట్ బీ వి ఎక్స్పోర్ట్ ద విత్ ఎయిర్తోని గాలితోని బీని ఎక్స్పోజ్ చేయాలి. అదే పీతో కూడా చేయొచ్చు. అట్లా మనకు మైకుని బట్టి దాన్ని వాడుకోవచ్చు. ఆ తర్వాత స్నేర్ ఉంటుంది అన్న, అంటే చాలామందికి ఎక్కిలు వస్తాయి, ఇట్లా ఎక్కిలు వస్తాయి. దీన్ని మనం నోటితో ఈ ఎక్కిళ్ళు చేసిన దాన్ని అవుట్పుట్ ఇవ్వదు కాబట్టి తీసుకోవాలి. అయితే హ్యాట్ ఉంటుంది, ఆడవాళ్ళ గజ్జలు సౌండ్ పట్టగొలుసులు వేసుకుంటూ మనం దాన్ని జాజ్ అంటాం. ఇందులో మువ్వలు ఉంటాయి. ఎడ్లకు కట్టే మువ్వలు ఉంటాయి. అంతకుముందు ఎడ్లకు మువ్వల మేజోళ్ళు అంటారు వాటిని. అంటే క్లారిటీగా తీసుకుంటే వీటిని మిక్స్ చేసుకుంటే ఒక మ్యూజిక్ చేయొచ్చు. ఇదంతా కలిపి ఒకసారి ఒక మ్యూజిక్ చేయొచ్చు. ఒక మైకేల్ జాక్సన్ మనకు తెలుసు, ద రాక్ స్టార్ ఆఫ్ వరల్డ్. ఆయనకు బాగా ప్లేబ్యాక్ మ్యూజిక్ ఉంటుంది. ఇట్లా ఉంటుంది. ఇక కొన్ని ఫ్యాషన్ షోస్ ఉంటాయి, ఇట్లా నడుస్తుంటారు కదా. ఇట్లా దీంతో పాటుగా ఇవన్నీ ఒక ప్యాటర్న్ అయితే, ఇంకో ప్యాటర్న్ ఏంటంటే మనకు మన హిందూ సాంప్రదాయ ప్రకారం కొన్ని తబలాస్ ఆ వేరియేషన్స్ కూడా ప్రాక్టీస్ చేసిన. అదొకసారి షూర్. ఇప్పుడు ఒక పెళ్లి నడుస్తుంది, అంతకుముందు పెళ్లి నడుస్తూ ఉంటే జస్ట్ మేళాలు తాళాలు వాయించడం అంటే దీన్ని జస్ట్ పాప్లో తీసుకుంటే ఇట్లా తీసుకోవచ్చు. ఇట్లా అనేక రకాలు తీసుకోవచ్చు. అంటే ఇట్లాంటి మనకి ఏంటంటే అక్కడ మనకు వచ్చినటువంటి అవకాశంలో అంత పెద్ద స్టేజ్ మీద పెద్ద పెద్ద కళాకారులు ఉంటారు, అంటే గొప్ప గొప్ప కళాకారులు. వాళ్ళ దాంట్లో మనకు ఒక 2 నిమిషాలు రావడమే ఎక్కువ. ఒక 2 మినిట్స్ పర్ఫార్మెన్స్ చేస్తే చాలు. దానికి మనం ఒక అర్ధగంట ప్రిపేర్ అయిపోవాలి అక్కడ. అట్లా ప్రాంతాన్ని కూడా దాటి ఇంకో ప్రాంతానికి వెళ్ళినా కూడా మనకు మంచి గౌరవం అనేది లభించింది. ఈ బీట్ బాక్స్ కూడా బాగా వచ్చింది అనుకుంటారు. మంచి చాలా రెస్పాన్స్ వచ్చింది. బీట్ బాక్స్తోనే ఇప్పుడు హైదరాబాద్లో మ్యాక్సిమం బీట్ బాక్స్తోనే బతుకుతుందన్న. అక్కడ బాగుంది. మిమిక్రీ అంటే కోకొల్లలు ఉన్నారు. ఇప్పుడు మన చాలా మంది కళాకారులు, నరేష్ గారు కానీ, అన్న కానీ, మన చంద్రముఖి గారు కానీ, వాళ్ళంతా పెద్ద పెద్ద రెగ్యులర్ చేస్తుంటారు. వాళ్ళు కూడా అప్పుడప్పుడు పిలుస్తారు మనకు, పిలిచి తమ్ముడు నాకు ఖాళీగా లేదు ఒకసారి వెళ్ళి చేసుకో అంటే, అన్న ఓకే థ్యాంక్ యూ. అట్లా చాలామంది మిమిక్రీ కళాకారులు కూడా నాకు ప్రోగ్రామ్స్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన వరంగల్లో అంజన్ కుమార్ గారు, అంజన్ కుమార్ అన్న కానీ, రావుల రాజన్న కానీ, చాలామంది, కళ్యాణ్ సార్ కానీ, మెజిషియన్స్. మనకి ఇప్పుడు ఏంటంటే ఈ ఒక మిమిక్రీ కాకుండా మెజిషియన్స్తో కూడా మంచి అనుబంధం ఏర్పడింది. ఏ ప్రోగ్రామ్కి ఇప్పుడు కిడ్డీ పార్టీస్, బర్త్డే పార్టీస్, ప్రతి ఎవ్రీ ఈవెంట్లో కూడా సింగర్స్ వస్తారు, మెజిషియన్స్ వస్తారు, మ్యూజిషియన్స్ వస్తారు, రకరకాల కళాకారులు. మన 4 లెగ్ కిరణ్ గారు, మళ్ళీ పోతే సీన్ 65 గారు బెలూన్ యాక్ట్ చేస్తారు. అన్ని రకాల యాక్ట్ వాళ్ళు మనకు పరిచయం అవుతారు. నేనేం చేస్తుందంటే ఏ ఆర్టిస్టు పరిచయమైనా వాళ్ళ దాంట్లో కొంత సేకరించుకుంటాను, తీసుకుంటారు కొద్దిగా. ఇప్పుడు మీరు అంటారు అన్న ఇంత చేసినావు అన్న నాకు చేయలేదు అన్న, కొత్తగా ఏమైనా చేస్తా ఉంటారు. కొత్తగా ఏం లేదు. కాకపోతే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ మిమిక్రీ చేయగలడు. ఇప్పుడు నేను సౌండ్ చేయగలుగుతా, నీకు అర్థమైంది. వాయిస్ని ఒకటో రెండో చిన్న చిత్కో చేయగలుగుతా, అర్థమైంది. బీట్ బాక్స్ చిన్న చిత్కో చేయగలుగుతా. అంటే ఒక తమ్ముడు మిమిక్రీ చేసే పిల్లవాడు మంచిగా చేస్తాడు కానీ, అంటే ఈవెంట్లో మంచిగా చేస్తాడు కానీ పాట పాడమంటారు, అర్థమే ఎవరు లేరు అక్కడ. ఆర్గనైజర్ గారు ఏమన్నా అంట, తమ్ముడు ఒక పాట పాడరు తమ్మి, అబ్బా పాటలు నాకు రావుగా అన్న అంటే అక్కడ ఎట్లుంటుంది. అవును, ఒక్కటి పాడరు తమ్మి వాళ్ళు అడుగుతున్నారు.
అంటే అట్లా పాటలు కూడా ట్రై చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రజెంట్ పాడుతున్నా, ఈ పాడుతున్నారు కదా. పాడుతున్నా, ట్రాక్ మీద పాడుతున్నా, మ్మ్. ప్లస్ లైవ్గా పాడుతున్నా. ఆహా. మీరు అవకాశం ఇస్తే ఓ ఒక్క పాట పల్లవి, ఖచ్చితంగా ఒక చరణం. ఖచ్చితంగా. టెంపో తెలుసుంటే యాజ్ టీస్గా కొంతవరకు న్యాయం చేయగలుగుతాం. అసలు ఏమి తెలియకుండా పోయి ఏదో చేసినట్టుంటే డబ్బాలో రాలేసి గలగల కొట్టినట్టుంటుంది. అప్పుడు ఏమైందంటే ఇప్పుడు పిలిచిన ఈవెంట్ ఇంకా మళ్ళీ పిలవరు, ఆర్గనైజర్ మళ్ళీ పిలవరు. మ్మ్. అప్పుడు ఏంటంటే మన మార్కెట్ పడిపోతుంది. మ్మ్. సో ఆ సందర్భం ఎదురైందా అట్లా? నాకు ఎదురైంది, మ్మ్. ఎదురైంది కాబట్టి నేర్చుకున్నా. మ్మ్. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో, ఎదలు పడింది నేడు చిరుకంటి చిన్నదేమో, మై మరచిపోయా మాయలో ప్రాణమంత మీటుకుంటే వానవిలలా ఎదుట నిలిచింది చూడు. నిజలాంటి కష్టం ఎలా పట్టి ఆపాలి, కలైతే ఆ నిజం ఎలా తట్టుకోవాలి, అవునో కాదో అడగకంది నా మౌనం, తెలివో చిలవో తెలియకుంది నీ రూపం, చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా ఎదుట నిలిచింది చూడు. నిన్ను చేరుకోలేక చెల్లిందు నా లేక, వివేరు లేక విసుకుంది నాకేక, నీదో కాదో రాసున్న చిరునామా, ఉందో లేదో ఆ పైన నా ప్రేమ, వరం లాంటి శాపమేదో కొంతమందిలా. ఎదుట నిలిచింది చూడు జలకారులేమో, ఎదలు తడివింది నేడు చిలికంటి చిన్నదేమో, మై మరచిపోయ మాయలో ప్రాణమంత మీటుకుంటే వాన విలలా
ఎదుట నిలిచింది చూడు. అంటే నిజంగా సాధన చేస్తే ఎలాంటి గొంతునైనా కూడా తీయగా మార్చుకోవచ్చు అన్నది నిదర్శనం. అంటే ఇట్లా పాడడం కాకుండా ఇంకొక సన్నివేశంలోన ఒక ప్రోగ్రామ్కి వెళ్తే పాడినా పాట అయిపోయింది, పాట నేర్చుకున్నా, ఆట అయిపోయింది, ఆట నేర్చుకున్నా, దాండియా ఆడిపిస్తామంటే దాండియా కూడా అది కూడా ఆడిపిస్తా. నేర్చుకున్నారా? దాండియా మాకు ఫస్ట్ నేను డాన్స్ మాస్టర్. అచ్చా డ్యాన్స్ మాస్టర్ ఫస్ట్ అసలు డాన్స్. ఎన్ని కళలు ఉన్నాయండి ఉపేందర్లో? ఉపేందర్ అంటే ఏంటంటే ఇప్పుడు రా అనే సినిమా ఉపేందర్ ఉంటాడు చూసినావా? కన్నడ యాక్టర్. అతనిలాగానే నేను కానీ హైట్ తక్కువ. దాదాపు అన్ని జోనర్లో ఇప్పుడు నేను ఒక వడ్రంగి పని చేస్తా, వెల్డింగ్ వర్క్ చేస్తా, కబోర్డ్ వర్క్ చేస్తా, సీలింగ్ వర్క్ చేస్తా, ఏసీ సీల్ ఫిట్ చేస్తా, డ్రిల్ వర్క్ చేస్తా, మెస్ వర్క్ చేస్తా, దీంతో పాటుగా పెయింటింగ్ వర్క్ చేస్తా, పెయింటింగ్ కూడా స్టోరీ బోర్డ్స్ వేయడం, చిత్రాలు గీయడము, పాటలు రాయడం, లిరిక్స్ రాయడం, కథలు రాయడము, పిల్లలకి మోటివేషన్ NLP న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అంటే పిల్లలు ఎలా చదువుకుంటే ఎలా ఇచ్చేస్తారు, హౌ టు ఎక్స్పోజ్ ద వాయిస్ ఎలా ఇవ్వాలి, హౌ టు ఎక్స్పోజ్ ద స్కోర్, ఎట్లా స్కోర్ మనం బయట పెట్టాలి, మనలో ఉన్న టాలెంట్ని ఎట్లా బయట పెట్టాలి, పిల్లలు ఎంతసేపు చదువుకుంటే వాటర్ తాగాలి, ఏ సబ్జెక్ట్ ఎట్లా చదువుకుంటే మనకు మైండ్లోకి ఇన్వాల్వ్ అవుతుంది, ఇవన్నీ నేర్చుకుంటూ పాట చేసినంటే ఒక అయితే వచ్చానా మొన్న అక్కడ సార్ మస్తు వాడినా, నువ్వు కూడా మంచిగా వాడినావు కానీ నిన్న పాటనే ఉన్నా ఇంతేనా ఇంకేమన్నా వస్తాయా నీకు నా ఇంకొకటి కూడా పాడతానన్నా. ఏం పాడతాం అంటే పాటను అందరికీ యాదలుగా వాడడం కరెక్టే కానీ దాన్ని తిరిగేసి పాడితే ఎట్లుంటుంది గమ్మత్తు. రివర్స్ అట్లా కూడా ట్రై చేసిలా? అట్లా కూడా ట్రై చేసిన. అంటే ఎప్పటికీ ఏదో కొత్తదనం ఖచ్చితంగా ఉండాలని చెప్పి. ఎందుకంటే ప్రతి రోజుకు మనిషిలో ప్రతి ఒక్క పార్ట్ కొత్తగా అప్డేట్ అవుతూ ఉంటుంది. మన ఒంట్లో ఉండే మన ప్రపంచం మీద జరిగే ప్రతిదీ అప్డేట్ అయినప్పుడు మన మైండ్ ఎందుకు అప్డేట్ కావద్దు, మనం ఎందుకు అప్డేట్ కావద్దు? అంటే ఆ పవర్, ఆ శక్తి ఉంది మన దగ్గర, కానీ దాన్ని మనలో ఉందండి. వాడుకోవాలి. ఇవాళ మనం వాడేది జస్ట్ 1 GB. 1 GB మనకు డే మొత్తం డేటాలో యూట్యూబ్ అది ఇది చూస్తాం. అంటే అనవసర వాటికి మాత్రమే 1 GB వాడితే మన మైండ్లో కొన్ని లక్షల జీబీ పవర్, అర్థమైందా? మన మైండ్ కొన్ని లక్షల జీబీ పవర్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అందులో మనం 1 GB కూడా వాడట్లేదు. కానీ కరెక్ట్ కాన్సన్ట్రేషన్ చేసి వాడితే మాత్రం అద్భుతాలు, మహా అద్భుతాలు జరిగేది అట్లాంటి వాళ్ళకి జరుగుతుంది. సో ఒకసారి రివర్స్లో ఎట్లా అది ఏం పాడిరే? ఓకే అన్న, రివర్స్లో అంటే ఒక పాత పాట తీసుకొని రివర్స్ చేద్దాం, ఒక కొత్త పాట తీసుకొని రివర్స్ చేద్దాం. తప్పకుండా. ఫస్ట్ పాటని క్లారిటీగా పాడదాం. అది క్రిమినల్ ఏదో మూవీ నుంచి కీరవాణి గారు మన కంపోజ్ చేసినటువంటి మ్యూజిక్. ఆయన మంచి కంపోజరు, బాలుగారు అని. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము, జరిగిన 6 కాలాల 7 లోకాలు తీరలేని బడిలో. ఇది పాట అన్న, ఒరిజినల్. ఇది ఒరిజినల్. అయితే నేను ఫస్ట్ ఒక పర్సన్ పాడినప్పుడు వింటే ఇది తమిళ మలయాళమా, ఇది పాట మాత్రం అదే కానీ వేరే భాషలో పాడతాను, అట్లనే ఉంది కానీ భాష వేరే అనుకున్నా. దీన్ని రివర్స్ నాకు తెలియదు. తర్వాత దాన్ని మొత్తం చేసి నేను రాసుకొని తిరిగేసి చూస్తే బరాబర్ తెలుగు పాట, తెలుగు కానీ మొత్తం రివర్స్లో పాడాడు. ఇది మనకెందుకు సాధ్యం కాదు, ఎందుకు సాధ్యం కాకూడదు అని. తెలుసా అంటే సాలుతే, మనసా అంటే సనమా, బాగుంది అని చిన్నగా ప్రాక్టీస్ చేసిన. అట్లా రాసుకొని రివర్స్లో రాసుకొని పాడాం. సాలుతే సనమా దీటినా ఏమోద వంశమో, నరిగి జరువాలులా కడయే లోకాల రతీనులే నొడివా, తశలన్మా జరుదావంలుందా వడకది, సాలుతే సనమా దీటినా ఏమోద వంశమో. కానీ అట్లా ప్రాక్టీస్ చేయడం కూడా చాలా అంటే ఇట్లా కాకుండా డివోషనల్స్ కూడా ఒక్కడే మంజునాథుడొక్కడే, డెక్కవో జుమంధూనడెక్కవో, ఇట్లా చాలా ప్రాక్టీస్ చేసినాను. అంటే మనమంటూ వెళ్ళినప్పుడు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ 1 man army లాగా అన్ని చేయగలగాలి అనేది నా కోరిక. ఇప్పుడు ప్రతి ఒక్కరు స్టేజ్ మీదకి వస్తారు, మనకు మనం హైప్ కావాలి, మనకు మనమే హైలైట్ కావాలనేది మాత్రమే ఆలోచిస్తారు. ఆ హైలైట్లోనే మనం హైలైట్ కావాలిగా. స్టేజ్ మీద ఒక్కదానికి పరిమితం కాదు. ఇప్పుడు ఒక మ్యూజిషియన్ వస్తే కేవలం మ్యాజిక్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. అంటే ఆయన వృత్తి అది, ఆయన చేసే కంటెంట్, ఆయన ధర్మం అది. సింగర్ వస్తాడు, జస్ట్ పాటని 100 రకాల బీట్లో పాడతారు ఆయన. అంటే దానికి పిచ్ రేట్స్ స్కేల్స్ ఉంటాయి, చిన్నగా పాడతారు, పెద్దగా పాడతారు, అన్నమే. ఇది సంగీతం వాళ్ళు పాడితే ఇంకా సమ్మగా ఉంటుంది, మనం పాడితే చెవులు పగిలిపోతాయి. అంటే దాని పిచ్ స్కేలు అనేది
అందులో పాడితేనే అందంగా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది అన్న. అంటే కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడి చేసే పని గాడి కానీ చేయాలి, ఏ పని వాళ్ళకు బాగుంటుంది. గొప్పది. కానీ నేనేం చేసిన అంటే కుక్క గాడి చేసే పనులు అన్ని మనమే చేస్తే ఎట్లుంటుంది, ఒక డిఫరెంట్గా ఆలోచించిన. అన్ని కలవసి అన్ని కలబోసి ఒక మల్టీ ఆర్టిస్ట్ అయితేనే వాడికి మళ్ళీ కళారంగంలో ఒక ఛాన్స్ వస్తుంది. ఇవాళ ఒక రైటర్ కేవలం రాసుకుంటూ కూర్చుంటే ఎన్ని సినిమాలకైనా రాయగలుగుతారు కావచ్చు, కానీ తను అంతకు మించి ఏం చేయలేడు. అది గొప్పతనం, అది అతనిలో ఉన్న టాలెంట్ గొప్పతనం. అంతవరకు పరిమితం కావద్దు. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ఉన్నాను, ఒక డాక్టర్గా ఉన్నాను, నేను ఒక యాక్టర్గా ఎదగాలి అనేది కోరిక పుట్టింది. స్టేజ్ మీద నాకు ఫస్ట్ అవమానాలు ఎదురొచ్చినాయి, దాంతో నేను స్ట్రగుల్ పడ్డా బాగా, అంటే మానసికంగా బాగా వేదన పడి, అంటే ఘర్షణ ఉండేది కావచ్చు. అరే ఇంత పని అయిపోయింది నా బతుకు, ఇంత కృషి చేసి ఇంత చేస్తే ఆడిపోయినాక ఉట్టిదే అయిపోయింది. నా కనీసం నా భార్య ముందు కూడా నేను తలకాయ దించుకొని ఉండలేకపోతున్నా. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ చేసిన అమ్మా చూడు అంటే నా భార్య నా పిల్లలు చూసి డాడీ మస్తు చేసినావు అనాలే. చేసినా కానీ మాగా చేసిన నీ ముఖానికి అట్లేనా చేసేది అందరూ అనుకో, అప్పుడు ఏముంటుందన్న, అంటే కనీసం ఇంట్లో ముందన్నా, కనీసం ఇంట్లో ముందన్న పరువు పోగొట్టుకుంటానని అన్ని ప్రాక్టీస్ చేసిన. ప్రాక్టీస్ చేసి ఒక మల్టీ ఆర్టిస్ట్గా తయారైనన్న. సో మొత్తానికి అంటే అట్లా రాటు తెలియదు అన్నట్టుగా. రాట అంటే నాకు గుర్తుకొచ్చింది, నాకు చిన్నప్పటి నుంచి RX 100 బండి అంటే బాగా ఇష్టం అన్న. చిన్నప్పటి నుంచి అందరు బండ్ల సౌండ్ చేస్తున్నారు. దయాకర్ స్వామి గారు అని మీకు తెలుసు, మిమిక్రీలో సౌండ్స్లో సౌండ్స్ చేసి ఆయన దగ్గర కొన్ని నేర్చుకున్నా. సార్ ఇట్లా సార్ ఇది ఏం చేయాలి సార్ అంటే, నువ్వు అమరీష్ పూరి వాయిస్ చేస్తావు కానీ దాన్నే సాగది అది సౌండ్ అయిపోద్ది అన్నాడు. ఎట్లా చేయాలి సార్ అంటే అంటావు కదా, దాన్ని గుంజు ఇంకా సార్ ఊపిరి అవుతావు సార్, ఊపిరి పోతే పోయింది సత్తా బతుకుతావుగా, వస్తే నువ్వే బాగుతావు కదా, నీ పిల్లలు బాగుతారు కదా. కష్టం లేనిది ఏది రాదు. ఒక రాయిని గట్టి కొట్టి 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 ఎన్ని దెబ్బలు భరించినా శిల్పం లాగా మారుతుంది. దెబ్బలకు భరించిన నీరసం ఉంటాడు, ఆ గుడి ముంగట తొక్కుడు బండ అవుతాడు. తొక్కుడు బండ అవుతావా, ఆ మాటలు బలంగా నాటకమే బండ అవుతావా, తొక్కుడు బండ అవుతావా, మొక్కించుకునే బండ అవుతావా, నీ ఇష్టం రవే అన్నాడు. సార్ మంచిగా చెప్పింది సార్, నాకు కళ్ళకి తెలుసుకున్నాయి అని నేనేం చేసిన అంటే బైక్ సౌండ్ స్టార్ట్ చేసిన. ఒకసారి దేంతో స్టార్ట్ చేసినట్లు? సేమ్ ఇది కూడా అమరీష్ పూరి లాగా మొత్తం బ్రీత్ స్టార్ట్ అయిన కాడ నుంచి మొత్తం గుంజుకొని లోపల ఆపాలి. కష్టం కదా చాలా. కూడా ఏదైనా చేయాలంటే అంటాం కదా, దీనికి గుంజుకోవాలి. అంటే మిమిక్రీలో నేను కోర్స్ నేర్చుకోలేదు, కానీ కోర్స్ ఎట్లా చెప్తారో నాకు తెలుసు. అప్పుడప్పుడు దొంగసాటుగా వినడం, యూట్యూబ్లో చూడడం, అది చేయడం ఇది చేయడం, ఇంట్రెస్ట్ ఉంటే ఎట్లా అట్లా అది చేస్తారు. చేసి దాన్ని కొన్ని నేర్చుకున్నా. వెనుక గుంజినా ముందుకు గుంజినా మనం సౌండ్ ఎక్స్పోజ్ కావాలి ఫస్ట్, మన నుంచి వచ్చేది బయటపడాలి. ఇప్పుడు ఈత వచ్చిందా ఈత రాలేదా కాదు, నువ్వు కాళ్ళ లెక్కలు అక్కడ ముక్కలు కొట్టినా బయటపడితే నువ్వు ప్రాణంతో బయటపడట్లేదు. ఈత వచ్చినోడు అక్కడికే వస్తాడు, ఈత రానోడు అక్కడికే వస్తాడు. బయటపడడం మెయిన్, ఇక్కడ బయటపడడం మెయిన్. బయటపడాలి అంటే ఏదో విధంగా బయటపడాలి, కానీ ఈత రావడం అనేది ముఖ్యం. అంటే దీన్ని ఒక సిస్టమ్ ప్రకారం నేర్చుకోవాలంటే కోర్సులో జాయిన్ కావాలి. నేర్చుకుంటే దాంట్లో ఉండే మన సీనియర్స్ ఆ మెలకువలు నేర్పిస్తారు. ఆ బేసిక్స్ అనేది లేకపోతే నువ్వు గురువు లేని విద్య గుడ్డు విద్య అంటారు కదా, అది కొంతవరకు నాకు అర్థమైంది. అంటే టైం బాగా పట్టింది అన్నట్టు. టైం బాగా పట్టింది, ఎందుకంటే మనది కొంచెం మట్టి బుర్ర, షార్ప్నెస్ ఉండకపోయేది. ఇక నాకు నేనే చెక్కుకొని షార్ప్నర్గా తయారయ్యి కొంచెం అక్కడో పాయింట్ పెట్టుకుంటూ వెళ్ళిపోయినా. మొత్తానికంటే పాటలు పాడడమేనా, మళ్ళీ దాంట్లో రాయడం కూడా ఏమన్నా మొదలుపెట్టిన? అట్లా రాయడం కూడా మొదలుపెట్టినా. అంటే నేను రీసెంట్గా ఒక 2-3 పాటలు రాస్తాను. చాలా యూట్యూబ్స్లో కూడా వీటిలో కూడా చిన్న చిన్న వేషాలు వేయడం అట్లాంటివి కాకుండా, అరే అందరూ మంచి మంచి పాటలు రాస్తున్నారు కదా, నేను కూడా పాట రాస్తే మంచుకుంటుంది అని అనుకున్న చిన్న పాట కూడా రాసిన. రెండు రకాల పాటలు రాసిన. ఒకటేమో హమ్మింగ్ ఈజీగా ఉండే పాట, ఒకటేమో జనానికి కనెక్ట్ అయ్యే పాట, ఒకటి లవ్ సాంగ్ రాసిన. అంటే రిలీజ్ చేసి రాదు బయటకు? లేదండి, ఇంకా నేను ఎక్కడ పెడదాం అనుకుంటున్నా. 2-3 అడిగారు. ఈ రోజు ఏంటంటే ప్రతిదీ ట్రెండ్ ఏంటంటే లవ్ అన్న. లవ్ జస్ట్ అట్రాక్సిటీకి లోనైనా కూడా అది లవే. ఇప్పుడు అబ్బాయి మంచిగా సూట్ బూట్ వేసుకుంటే చూసిన అమ్మాయి ఒకటి ఆఫీసర్ కావచ్చు, అంకుల్ కావచ్చు అనుకుంటుంది. సగం చినిగిపోయిన బట్టలు ఫ్యాషన్, ఇప్పుడు ఫ్యాషన్ అన్నది. అంటే మనం కూడా వేసుకుంటాం అప్పుడు. ఎంత చినిగిపోతే అంత ఫ్యాషన్ ఇప్పుడు. మొగోళ్ళు ఆడల కంటే ఎక్కువ జుట్టు పెంచుకుంటే ఫ్యాషన్. అంటే మనం ఫ్యాషన్లో ఉండాలి, క్లాస్గా ఉండాలి, మాస్గా ఉండాలి, ఊర మాస్గా తయారు కావాలి. మనల్ని చూస్తే ఊరు మొత్తం
గుర్తుపట్టాలి. ఉమ్. నేనేం చేయాలి దానికి ఉమ్. అంటే అన్ని రంగాల్లో టచ్ అయి ఉండాలి మనం, అట్లా అడుగు పెట్టాలి ఖచ్చితంగా. అడుగు పెట్టాలి. ఒక డైరెక్టర్ ఉంటాడు, సినిమా డైరెక్టర్ ఉంటాడు అన్న. ఉమ్. సినిమా డైరెక్టర్ యాక్షన్ చేయడు, ఉమ్. ఆన్ స్క్రీన్ ఆయన వచ్చి చేయడు, ఆఫ్ స్క్రీన్లో ఆఫ్ చేస్తాడు. స్క్రీన్లో చేస్తాడు. తమ్మి ఇట్లా చేయి, అమ్మ ఇట్లా చేయి, మేడం ఇట్లా చేయండి, సార్ ఇట్లా చేయండి చెప్పగానే వాళ్ళు చేసేస్తారు. ఉమ్. బాబు కెమెరా ఈ లెంత్లో పెట్టు, ఈ ఫ్రేమ్ పెట్టు, 24-64 క్రాఫ్ట్, ఈ క్రాఫ్ట్లో ఎంత, ఈ లెంత్ ఎంత, జూమా వైడా, నీ డిఓపి ఆయన దగ్గర నేర్చుకోవాలి. కానీ ఒక డైరెక్టర్ గారి దగ్గర అన్నీ ఉంటాయి, ఉమ్. 24 ఆయన frames. నటించలేడు. ఉమ్. కానీ నేను నటించడంలో కానీ సృష్టించడంలో కానీ నేనే ఒక డైరెక్టర్ అయితే ఎట్లుంటుంది ఉమ్. అనేది కొత్త కొత్త చిన్న చిన్న క్రియేట్ చేయడం మొదలుపెట్టిన. ఉమ్. అటు డైరెక్షన్, నటన, సింగర్, రైటర్. రైటర్ ఉమ్. రైటర్లో అంటే ఇప్పుడు ఒక అబ్బాయి పడుకుంటాడు, కాలేజీలో ఒక అమ్మాయిని చూసిండు, బస్ స్టాండ్లో ఒక అమ్మాయిని చూసిండు, ఎవరిని చూసిండు మనకు అన్ని కళ్ళకు వస్తున్నాయి. ఉమ్. పడుకోగానే మనకి కళ్ళకి వచ్చి ఓకే చిన్నది వచ్చిందిరా, కథలో చిన్నది వచ్చిందిరా. ఉమ్. చిన్నది వచ్చి ఏం చేసింది, లేనిపోని కోరికలతో రెచ్చగొట్టింది ఉమ్. యూత్ని. యూత్. ఉమ్. చిన్నదొచ్చెరా కథలో చిన్నదొచ్చెరా, లేనిపోని కోరికలతో రెచ్చగొట్టేర్రా, మాయమరుమ మెరుగనోన్ని పోర్ల జోలి కెళ్ళనోన్ని మామ, ఉమ్. మాయమరుమ మెరుగనోన్ని పోర్ల జోలి కెళ్ళనోన్ని ఏమైందిరా అని పక్కోడు ఫ్రెండ్ కలలే. ఉమ్. వంగతోట కాడ నన్ను చెప్పరాదురా ఏం చేసింది, అన్న చికాకు చేసింది ఏం లేదు, వంగతోట కాడ నన్ను వగ్గబెట్టి గుద్దింది, ఒరే 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 ఏం చేసిందిరా మామ, చిన్నదొచ్చెరా కళ్ళలో చిన్నదొచ్చెరా, లేనిపోని కోరికలతో రెచ్చగొట్టేర్రా. ఉమ్. ఇదొక వెర్షన్ అన్న. ఉమ్. ఇక లవ్ టెక్లో ఉండి కొంచెం క్లాసికల్ మూడ్లో ఆలోచించిన వ్యక్తి, ఉమ్. ఓ మనసా నీకు ఇది తెలుసా, నా మనసుకు నేను చెప్పుకుంటాననే ఫీల్లో ఉంటాడు. ఉమ్. ఓ మనసా నీకు ఇది తెలుసా, ప్రేమలో పడ్డానే అంటే తన మనసుతో తన మాట్లాడుకుంటాడు. ఉమ్. ఆ దేవత నా కోసం ఇలా దిగి వచ్చింది అయిపోయి. ఉమ్. కన్నులు తెరిసినే చూసా, కలగన్న చెలియ తానేగా, మరి ఇంతకు నా ప్రేమను తనకు ఎలా వివరించనే. ఇట్లా కొన్ని కామన్ సిచ్యువేషన్స్ కూడా అంటే సిచ్యువేషన్ అంటే చాలా మంది అడిగినా లవ్కి ఇట్లా సాంగ్ బాగుంటుంది అనుకుంటూ అయితే సిచ్యువేషన్ చెప్పు నాకంటే ఆ అబ్బాయి పడుకున్నా ఏం చేసిండు, అమ్మాయి గురించి కలగన్నాడు, రైట్ అమ్మాయి పడుకున్నాడు కలగన్నాడు, రాసిన క్లోజ్. ఇట్లా ఇది కాకుండా జనాల నుంచి విడిపోయిన తర్వాత కలిసి ఉంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం, ఫ్యామిలీ కానీ బంధువులు కానీ, కులాలకు మతాలకు దేవుళ్ళకు లేని భేదాలు మనకెందుకు, ఇప్పుడు వర్గ భేదాలు కానీ కుల భేదాలు కానీ, ఇప్పుడు కొందరిని గుళ్ళకు రానియరు, ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో ఉంది అంటే అనద్దు మనం బయట. అట్లాంటి వాటి కోసం ఏం చేయాలి అంటే నేను సరే సామాజికంగా మనం అంతూ మనం కృషి చేయాలి, గొప్ప గొప్ప రాసినంత కాకుండా మన దృష్టిలో మనం రాయాలి. నేను ఏం చేసినంటే కలిసి ఉంటేనే కదా నీకు నాకు మంచిది, అవునా కదా, విడిపోతే మున్నది అంతే గతి, ఇక అంతే గతి, గంజి నీరు తాగినోడు మట్టిలోకే, బండి పల్లకెక్కినోడు మట్టిలోకే, మట్టిలోనే కలిసిపోయే, మట్టిలోనే కలిసిపోయే, మనకెందుకు తేడాలు మనకెందుకు భేదాలు, కలిసి ఉంటేనే కదా నీకు నాకు మంచిది, విడిపోతే మున్నది అంతే గతి, ఇక అంతే గతి, కుక్కకేం తెలుసును ఎత్తు తగ్గు తేడాలు, కోతికేమున్నవి జాతి మత భేదాలు, నాగరికులమైన మనకెందుకు తేడాలు మనకెందుకు భేదాలు. అంటే అన్న కుక్కకు ఎత్తు తగ్గు తేడాలు ఉన్నాయి, కోతికి జాతి మత భేదాలు ఉంటాయి, కానీ నాగరికులం మనం, మనకు ఎందుకన్నా తేడాలు, నువ్వు గొప్ప నేను చిన్న నువ్వు పెద్ద నువ్వు రాజు నేను కింగు నేను ఇంకోటి నేను సో అండ్ సో, ఎందుకు ఇవన్నీ. సో మూగజీవాలకి వెళ్ళిన ఆ వైషమ్యాలు ఆ తేడాలు మనకెందుకు అని చెప్పేసి నిజంగా చాలా గొప్ప పాట రాశారు. అంటే నా మనసుకు అనిపించింది అన్న, ఎలుపేది వావర్నిది ఏ కులము, వావర్నిది ఏ కులం, గొప్ప వ్యక్తి, మణికంఠ స్వామిది ఏ మతము, ఒక బ్రహ్మకి వైష్ణవికి పుట్టినటువంటి మణికంఠ స్వామి అని, అంటే మన
ఇందులో ట్రెడిషనల్ తీసుకురావాలి, మ్మ్. అన్ని చూపించాలి. దేవుళ్ళకే లేని గోల మనుషులకు ఏలనయ తారారే తారారో తారారా ఇట్లా ఫ్లోలు రాసిన. సో మొత్తానికి ట్యూన్ కూడా బాగున్నది. ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా ట్రై చేసుకోవచ్చు కావచ్చు నెక్స్ట్గా. మ్యూజిక్ మీద లేదన్న, కాకపోతే ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నా. తబలా కొడతా, అది డ్రమ్స్ కొడతా, తంజర కొడతా, డప్పు, మాదిగ డప్పు మాకు బాగా ఇష్టం. మాదిగ డప్పు కూడా చాలా, అందరు డప్పు ఇట్లా కొడితే నేను లోపల నుంచి కొడతా. అంటే నేర్చుకున్న దాంట్లో విభిన్న శైలి చూపించాలనేది కోరిక తప్ప మనం ఏదో పెద్ద తోపులం గొప్పలో అని కాదు. మనకన్నా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. అందరు ఆశిస్తులు, అందరు రకాల కళాకారుల ఆశిస్తులు ఉంటే, మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటాయన్నా ఖచ్చితంగా ఇంకా ముందుకు పోవడం ప్రయత్నం చేస్తున్నాను. నటన కూడా అన్నారు కాబట్టి ఆ నటన పరంగా ఇంకేమైనా అవకాశాలు ఇట్లా వచ్చినాయి? ఖచ్చితంగా వచ్చిందన్న. నటన పరంగా కూడా ఫస్ట్ నేను శంబాల అనే ఒక మూవీ చేసినా. మన బొగతా జలపాతం ఉంది అక్కడ, ముత్యాల దార, కొంగాల, బొగతా అని ఒక 5 జలపాతాలు ఉంటాయి. వాటి మధ్యలో మన గోవిందరావుపేటకు సంబంధించినటువంటి జాక్ అనే ఫ్రెండ్, మన మంచి డ్యాన్స్ మాస్టర్ అబ్బాయి, తన ఆధ్వర్యంలో డైరెక్షన్ చేసిండు. మూర్తి గారు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ చేశారు. శంబాల మహాదేవ్ అని ఒక మూవీ చేసిన. ఆ మూవీలో నాకు మెయిన్ విలన్ క్యారెక్టర్ ఇచ్చారన్న. అప్పుడు నాకు గడ్డం ఇట్లా ఇట్లా ఉంటే చేస్తే నాకు నాది ఒక భాష, అద్భుతమైనటువంటి కిలికి భాష లాంటిది సినిమాలో. అంటే మెయిన్ విలన్. అయితే నేను ఎట్లా అంటే కోయ రాజులలో ఒక పెద్ద మనిషిని అన్న. మాకున్నటువంటి గొప్పతనం ఏంటంటే ఎవరు కూడా మా విలేజ్కి రారు, ఆ జంగల్ లోపల ఉన్నటువంటి విలేజ్కి రారు. కొన్ని ప్రాంతాలకు మేము నిషేధించబడినటువంటి తెగ అన్నట్టు. మేమేంటంటే శివభక్తులు. ఆ శివ విగ్రహం, శివుని లింగం చుట్టూ 5 పంచధారల మధ్యలో ఉన్నటువంటి శివలింగాన్ని కాపాడుకుంటూ ఉండే ఒక భక్త జనవాసి. అది ఒక కోయ జాతికి సంబంధించినటువంటి కులం. దానికి నాకు మెయిన్ క్యారెక్టర్ ఇచ్చిన. నా డైలాగ్స్ ఉంటాయి అన్న, నీకు మస్తు డైలాగ్స్ ఉంటాయి అన్న అని చెప్తే నేను మంచిగా ఆశపడి, తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు, మంచి అవకాశం ఇచ్చినావు. జాక్ అంటే అతని పేరు సతీష్. అందరూ సరదాగా జాక్ అని పిలుచుకుంటారు. ఆయనకి మైకేల్ జాక్సన్ అని బాగా ఇష్టం. జాక్ అని పేరు పెట్టినాడు తనకు తానే. ఇప్పుడు కూడా చాలా సినిమాలు చేస్తున్నాడు. డైలాగ్స్ ఉన్నాయి కదా, నాకు ఇష్టం డైలాగులు చెప్పడం అంటే ఇష్టం అని చెప్పేసి నేను హుషారుగా పోతే అక్కడ ఏం డైలాగ్ ఇచ్చినట్టన్నా, ఇవి డైలాగ్. ఇక ఇంతకు మించి ఏం డైలాగులు లేవన్నా. నేను అనుకున్న పని సినిమాలో కనబడతా, తెర మీద కనబడతా, మస్తు మాట్లాడతా. మా అమ్మ, మా నాయన, మా చుట్టాలు, మా బంధువర్గం బలగం అంతా చూస్తారు అనుకున్నా. కానీ అది కూడా నటన చాలా గొప్పదన్న. అంటే డైలాగ్ చెప్తేనే ఆర్టిస్ట్ కాదు, డైలాగ్ చెప్పకుండా ఆర్టిస్ట్. నేను ఒక మైమ్ ఆర్టిస్ట్ని. మైమ్ కూడా చేస్తాను, ముఖ కలయికలు. అట్లా ఒకసారి ఒక బిట్ ఏమన్నా చేయగలుగుతారా? ఖచ్చితంగా చేస్తాను. అంటే మైమ్ కళాధర్ సార్ ఉంటాడు, మైమ్ మధు గారు ఉంటారు. మధు గారు నాకు మంచి మిత్రుడు. అన్న నాకు ఎప్పుడు నమస్తే అని అంటే, తమ్ముడు బాగున్నావా, చెప్తానవా అంటే, ఏం చెప్తావా అన్న అంటే, నువ్వు ఏదో ఒకటి చెప్తావు తమ్ముడు, ఏదైనా నేర్చుకో. ఎప్పుడు నేర్చుకునేవాడిని నేను. ఆర్టిస్ట్ అనేవాడు అండి ఎప్పటికీ నిత్య విద్యార్థి. నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. ఆట అనేది ఒక ఆకలి అన్న, ఆకలి. అది ఎప్పటికీ సేకరించితేనే కడుపు నిండుతుంది తప్ప ఇవాళ రేపు తినకుండా ఏమైంది అనుకుంటే, ప్రాక్టీస్ చేయకుండా ఏమైంది అంటే అది మరుగున పడిపోతుంది. అంటే మీకు ఇన్ని కళల్లో అడుగు పెట్టారు కాబట్టి మీ ఆకలి, మీ యొక్క ఏమంటే స్ట్రగుల్ ఆ విధంగా ఉండేది అనమాట అన్న. అయితే ప్రతి కళ కూడా ఆకలి నేర్పిందన్న నాకు, ఆకలి నేర్పించింది నాకు. ఆకలితోనే నేను కళ నేర్చుకున్నా, అంతేగాని ఏ కోర్సు నేర్చుకోలేదు. ఆకలి అయింది నాకు, ఇంట్లో పరిస్థితి బాగాలేదు, అక్కడికి పోయి పెయింటింగ్ చేయాలి బిడ్డ అంటే పెయింటింగ్ అడిగిపోయినా. అందరూ బ్రష్ ఇట్లా రాకపోతే ఇట్లా రాసేది, రాకపోయేది నాకు. ఉన్నటువంటి సీనియర్స్, తమ్ముడు అట్లా కాదు నాన్న ఇట్లా అని చెప్తే రాసి నేర్చుకున్నా. అన్న ఇట్లా నేను ఇట్లా అంటే ఎట్లా వస్తుంది, డిజైన్ ఇట్లా వేసేది. అరే తమ్మి మస్తు వేసినావు రా, తామర పువ్వు మంచిగా వేసినావు అని, గులాబీ పువ్వు కూడా వేస్తాను మస్తు వేస్తాను అని వేసి చూపించేది. అరే పెన్సిల్తో వేయడం కాదు తమ్మి, బ్రష్తో నేర్చుకో. ఇప్పుడు నేను ప్రజెంట్ ఖాళీగా ఉన్నప్పుడు ఊర్లో కానీ బయట కానీ మనకు దారబంధం ఉంటాయి కడపలు, వాటికి ముగ్గులు వేస్తా. అది కూడా ఎంతో కొంత ఇస్తారు. అన్న మాకు పెళ్ళి ఉందన్న, పాప పెళ్ళి ఉందన్న, లేకుంటే మా ఇంట్లో ఇళ్ళకి వస్తున్నాం అన్న, ముహూర్తం ఉందన్న, రేపు నైట్ మొత్తం పోయి ముగ్గులు వేస్తా. డిజైన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి మనం వేసి. ఇవాళ దానికి కూడా డిమాండ్ వచ్చింది. 50 రూపాయల కానీ మొదలు పెడితే ఇలా 350 రూపాయలు తీసుకుంటున్నాను ఒక్క ముగ్గుకి. జస్ట్ ఇట్లా బయటికి వచ్చినంత సేపట్లో ఒకటి అయిపోతుంది. 3 నిమిషాలు ఒకటి కంప్లీట్ చేస్తా. అంటే మన టైంని మనం నేర్చుకున్నటువంటి స్ట్రగుల్ని టైంలో కేటాయించుకుంటే, ఆ టైంని కుదించుకొని ఫాస్ట్నెస్ కూడా ఫాస్ట్నెస్ పెంచుకుంటే, అప్డేట్ నేర్చుకుంటే
మనకు టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది అనేది నేర్చుకున్నా కానీ ఇంకా సంపాదించలే. ఎట్లా ఉందన్న ఫినాన్షియల్గా, ఆర్థికంగా? అరే ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఒక్కసారి వెనక్కి తిరిగి తీసుకుంటే ఈ కళారంగం వైపు మొత్తానికంటే అంటే ఎట్లా ఉంది? ఫస్ట్ నాకు ప్రోగ్రామ్ ఇచ్చినటువంటి మార్తరవి గారు 500 రూపాయలు చేతిలో పెట్టిండు. ఫస్ట్ ప్రోగ్రామ్ నా ఫస్ట్ ప్రోగ్రామ్ 500 అంటే గుడ్ విల్కి ఇచ్చిండు. అంటే అది నా దగ్గర ఇప్పటికీ ఆ నోట్ ఉంది, దాచుకున్నారు అది. అది ఇప్పుడు చెల్లదు కానీ దాచుకున్నా, భద్రంగా ఉంది అది. నా ప్రాణం జ్ఞాపకం ఉన్నంత అది. వరకు ఆ జ్ఞాపకం అట్లే ఉంటుంది. తర్వాత ఆయన ద్వారా వచ్చినటువంటి ప్రోగ్రామ్స్కి 500 నుంచి 600, 600 నుంచి 750, 700 నుంచి 1116, 1116 నుంచి 2000, 2500, 2800, 3000, 3500, ఇవాళ 15000 తీసుకుంటున్నాను. ప్రోగ్రామ్ చేస్తే 15000 తీసుకుంటున్నా. నెలకు ఒక్కటి చేసినా చాలు. మంచి చేస్తా. పేమెంట్ ఒకటే అంట సార్, మీకు నేను రావాలంటే పేమెంట్ మంచిగా ఉంటే ప్రోగ్రామ్ మంచిగా ఉంటుంది. అంతే. ఇప్పుడు ఆర్బీ స్టూడియో ఉందన్న, భూపాలపల్లిలో ఆర్బీ స్టూడియో అంటే నీట్గా ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి దాన్ని ఇక్కడ చూపించాలి, ప్రతి న్యూస్ని అందించాలి, మంచి కళాకారులని, మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలను వెలికి తీయాలి, స్ట్రగుల్ పడే వాళ్ళ బాధలు తెలుసుకొని ఇంకెవరన్నా ఇది చేస్తారా, ఇంకెవరన్నా అవేర్నెస్ అవుతారా, ఇట్లాంటి వాటిని అందించాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్బీ ఛానల్ వల్లనే అవుతుంది. అంటే మిమ్మల్ని ఏదో గాలి కొడతాను అనుకోకండి. మా అన్న రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు ఛానల్. గతంలో కూడా ఫస్ట్ అసలు మనం చేద్దాం అనుకున్నాము. నేను అంజన్ కుమార్ గారిని పంపించిన తర్వాత నాకు కొంచెం స్ట్రగుల్స్, ఇబ్బంది రాలేకపోయినా. అంటే ఇంకో ఛానల్ లేదా అంటే యూట్యూబ్ ఛానల్ 100 ఉన్నాయి. మరి అది ఎందుకు చూపించావు అంత నీట్గా? ఎందుకు చూపించావు అంటే అది వాళ్ళ స్వార్థం వరకే. నాది నేనే చూపించుకుంటా అంతే. నా కంటెంట్ నేను చూపించుకుంటా, యూట్యూబ్లో డబ్బులు తీసుకుంటా, వ్యూస్ పెరగాలి, మిలియన్స్ పెరగాలి చూసుకుంటారు. నువ్వు మిలియన్స్ కోసం చేయట్లేవు కదా, డబ్బుల కోసం చేయట్లేవు కదా, అంతే. ఇది కూడా అంతే. మొన్న జస్ట్ నేను కేసముద్రంలో ఒక ప్రోగ్రామ్ చేస్తే పిలిచినారు, అన్న మీరు ఎంత తీసుకుంటారు అన్న అంటే, అన్న నేను మామూలుగా అయితే నా పేమెంట్ ఒక 10,000, 9,000, 15,000 తీసుకుంటారు లోకల్ కాబట్టి. బయట స్టేట్స్ కర్ణాటక అటు ఇటు పోతే మాత్రం ఒక 15,000 ఇస్తారన్న. నాకు ట్రావెలింగ్ వాళ్ళే ఇస్తారు, అప్ అండ్ డౌన్ అకామిడేషన్ ఇస్తారన్న అని చెప్పిన. అని అంత ఇచ్చుకోలేము కానీ మీరు రాండి అన్న. సరే ఎంతో కొంత ఖర్చుల మీద, ఖాళీ కూకోవడం కంటే ఖర్చుల మీద వచ్చినాయి కదా అని వెళ్ళిన తర్వాత ప్రోగ్రామ్ చూసి నిన్న సార్ అనకుండా మేము మామ అని పిలవచ్చా? మామ అని కదా, బాబాయ్ అని పిలువు. ఇదే చెప్తాను నేను, ఒక ఆప్తమిత్రుని లెక్క బాబాయ్ అని పిలువు. ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోవాలి. ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా వాళ్ళతో నేను కనెక్ట్ అయిపోతాను. మ్యాక్సిమం నేను గెట్ టుగెదర్ పార్టీస్ ఎక్కువ చేస్తాను. ఆత్మీయ సమ్మేళనం ఉంటుంది కదా, విడిపోయినటువంటి ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ ఎంప్లాయీస్ కానీ కలుసుకున్నప్పుడు వాళ్ళ కళలో ఉండేటటువంటి బాధను చూస్తాను నేను. ఇన్నాళ్ళ బాల్యాన్ని విడిచిపెట్టి, స్కూల్ విడిచిపెట్టి, కాలేజ్ విడిచిపెట్టి, ఎవరిని బాధలో వాడు, కొందరు చచ్చిపోయారు, కొందరు మంచిగా ఉన్నారు, కొందరు డెవలప్లో ఉన్నారు, కొందరు దరిద్ర రేఖ కిందికి ఉన్నారు. ఇంకా అయినా కూడా అందరం కలుసుకుందాం రా ఫ్రెండ్స్, ఎంత హ్యాపీగా ఉందిరా అని మాట్లాడుకునే తీరు ఉంటుందన్న. కళ్ళేమో నీళ్ళు వస్తుంది అప్పుడు. అట్లా మీకు ఎవరు ఉన్నారన్న ఆప్తమిత్రుడు ఉపేందర్ గారికి ఊళ్ళో కావచ్చు అసలు బెస్ట్ ఫ్రెండ్? క్రాంతి గారు, డ్రిల్మెన్ ఆఫ్ ఇండియా క్రాంతి కుమార్ గారు. చిన్నదానికి పెద్దదానికి ఇంట్లో ఏమైనా ఇబ్బంది వచ్చినా, అమ్మ జరిగిపోయినప్పుడు కూడా ఆయన అమెరికాలో ఉన్నారు, ఇక్కడ లేరు. ఫస్ట్ ఫోన్ ఆయనకే చేసి, బాబాయ్ ఇట్లా సంగతి, అమ్మ జరిగిపోయింది. సరే నేను లేను, మీరేమైనా డబ్బులు ఉన్నాయా, చేతిలో ఖర్చుకున్నాయా అన్నాడు. ఉన్నాయి బాబాయ్ అన్నాడు. లేదని చెప్పేసి స్పాట్లో 50,000 రూపీస్ కొట్టేసాడు. స్పాట్లో నేను లేను, ఇది నీకు పంపడం చాలా తక్కువ, నేనుంటే ఇంకోలాగా ఉండేది, దయచేసి తప్పు కనుకోక బాబాయ్, నా దగ్గర 50,000 ఉన్నాయి, ఖర్చులు ఉంచుకో అని స్పాట్లో కొట్టి. కష్టకాలంలో అండగా ఉండడం నిజంగా అది గ్రేట్. అదొకటి. పాపకు బాబుకి ఇక్కడ అవి ఏమంటారు గవద బిల్లలు. నేను హైదరాబాద్ పోయిన కొత్తలో గవద బిల్లలు అయితే నాకు చంద్రబాబు నాయుడు గారిది ఒక ప్రోగ్రామ్ వచ్చింది. ప్రోగ్రామ్ వచ్చి ఇట్లా సంగతి అండి, బాబు గారు వాయిస్ చేయాలంటే చేస్తా సార్, ఏం చేయాలి అంటే 20 సెకండ్లు చేయాలి, 20,000 ఇస్తాను. 20 సెకండ్లు 20,000 ఇస్తానండి. రమణ బాబు గారు అని ఒక చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటాడు, ఆయన వాయిస్ నాకు కావాలి సార్, కొంచెం అర్జెంటు సార్, కొంచెం సిక్లో ఉన్నారు, అది పంపిస్తే ఒక 2 పేషెంట్లు బాగుతారండి అన్నాడు. సార్ తప్పకుండా చేస్తా సార్ పోయినా చేసిన తర్వాత సార్ పేమెంట్ కొడతాను కొంచెం లేట్ చేశారు సార్, పంపించారు. ఒక 3-4 డేస్ టైం పట్టింది. అప్పటికి ఇంటికాడ పిల్లలకు జ్వరం ఇచ్చి వర్షాకాలం, నా దగ్గర హైదరాబాద్ నుంచి మనం ములుగు వస్తానికి కూడా చేతిలో రూపాయలు లేవు. క్రాంతి ఏం చేసిందంటే, బాబాయ్ నువ్వేమి ఇబ్బంది పడకు, నా అకౌంట్లో ఒక 5,000 ఉన్నాయి, ఇంతకు మించి నా దగ్గర లేవు, ఇవి తీసుకొని ఇంటికి వెళ్ళి పిల్లలకు వైద్యం చేయించి 4 ఉండిరా
ఓకే రైట్, పోయినా వచ్చేసిన. పాపకు ఫీజు కట్టడానికి ఒక టైంలో పైసలు లేకపోతే బాబాయ్ అంటే అంటే లక్షల కోసం కాదు నేను కొట్లాడింది, వందల కోసం, వేల కోసమే. బాబాయ్ నా పరిస్థితి ఇట్లా ఉంది బాబాయ్, సార్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, ఫీజు కట్టలేకపోతున్నా, ఎంత కావాలి, ఎంత కావాలి అంతే, ఎప్పుడు కావాలి కదా, ఎంత కావాలి, అక్కడ ఒక 15-20 వేలు కట్టాలి అంటే సార్ నెంబర్ నాకు ఇవ్వి, నేను ఫోన్పే చేస్తాను. ఇట్లా అనేక సార్లు, ఒక్కసారి 2 సార్లు కాదు. కానీ అదృష్టం కదా అట్లాంటి మిత్రుడు కూడా ఆప్తమిత్రుడు అంటే ఆయనది నా కులం కాదు, నా తలం కాదు, రక్తబంధం లేదు మాకు, కళాబంధం. ఆ కళ అనేది మిమ్మల్ని ఇద్దరిని కూడా ఇట్లా ఈరోజు క్రాంతి అంటే ఎవరంటే ఉపేంద్రల్ల బాబాయ్, ఉపేంద్ర అంటే ఎవరంటే క్రాంతిల్ల బాబాయ్. ఇద్దరం పక్క పక్కన కూర్చోబెడితే అన్నదమ్ముల్లాగా ఉంటాం. కొన్ని ప్రోగ్రామ్స్లల్లా క్రాంతి గారిని ఇన్వైట్ చేసినటువంటి మేజర్ ప్రోగ్రామ్స్లో కూడా ఇద్దరం సేమ్ ఉంటాం అన్న. ఆయనే అనుకుని నన్ను తీసుకుపోయి స్టేజ్ ఎక్కిన రోజులు ఉన్నాయి. తీరా అక్కడికి వెళ్ళాక సారీ మీరా క్రాంతి నువ్వురా, కన్ఫ్యూజ్ అవుతారు అట్లా కన్ఫ్యూజ్ చాలా మంది. అంత మాకు దగ్గర ఉంటుంది అన్నట్టు. ఏదొచ్చినా మంచి అయినా చెడైనా, నాకు అంతమంది ఒకసారి కాల్ ఫ్రాక్చర్ అయింది. కాల్ ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా అమౌంట్ ఆయన ఇచ్చి ఆర్థికంగా కానీ వెనక నుంచి సపోర్టర్ కానీ అన్ని రకాలుగా ఆయన ఉంటాడు. దాంతో పాటుగా అన్న మా పరిస్థితి బాగాలేదన్నా, మేము పలానా ఊరు పోవాలి, పలానా దేశం పోవాలి అంటే, మాకు సూర్యాపేటలో నటరాజ్ డ్యాన్స్ అకాడమీ ఉంటుంది. పేరండి శివతాండం ఐడియా ఉందన్న, అందులో తిట్ట పేరండి వెంకట్ గౌడ్ గారు అని అన్న మంచి డాన్సరు. నటరాజ్ డ్యాన్స్ అకాడమీని ప్రపంచానికి పరిచయం చేసిండు. పేరుని మరుగున పడిపోయినటువంటి పేరుని కళను కూడా రక్షించిండు అన్న, కాపాడిండు. అన్న అయితే మాకు ప్రతి దానికి తమ్ముడు నీకేమన్నా ఇబ్బంది ఉంటే నాకు చెప్పురా, నేను చూసుకుంటా, ఏదున్నా ఎప్పుడైనా సార్ అన్న మేము బయట స్టేట్కి వెళ్తున్నాం అన్నట్టు, తమ్ముడు పట్రా 10,000 తీసుకెళ్ళి సపోర్ట్ జస్ట్. దీంతో పాటుగా మనకు తెలుగు భాషా సంస్కృతిక శాఖ డైరెక్టర్ గారు మామిడి హరికృష్ణ గారు సార్ కూడా అంటాడు, సార్ మా పరిస్థితిలో ఉంది సార్, పలానా దగ్గరికి ఇన్విటేషన్ వచ్చింది సార్ అంటే, ఓకే నాన్న డన్, ఎంత కావాలి ఖర్చుల మంది ఎంచుకోండి, వచ్చినాక నేను బిల్లు పెట్టుకుంటా, బిల్లు పెడతా, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తా. ఆ ఇద్దరు ప్లస్ నాకు ఇతను ముగ్గురు లైఫ్లో, ఈ ముగ్గురు నాకు లైఫ్లో ఇట్లా వెనక నుంచి ఎప్పుడు ఇట్లా సపోర్ట్ సాధిస్తారన్న. ఆ ముగ్గురు ఎప్పటికీ చల్లగా ఉండాలి, వాళ్ళు ఉన్నంత కాలం మాత్రం నేను లైఫ్లో హ్యాపీగా ఉంటాను. ఇప్పుడంటే ఆర్థిక పరిస్థితులు ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. నా కోరిక, నా డ్రీమ్ ఒక్కటే అన్న, నేను ఇప్పుడు ఇంకా 10 ఏళ్ళు చేసినా, ఇంకా గంట సేపు నేను మీకు చెప్పినా కూడా నా డ్రీమ్ ఒకటే, నాకంటూ ఒక సొంత చిన్న ఇల్లు కట్టుకోవాలి. తప్పకుండా నెరవేరాలి. ఇప్పటిదాకా సొంత ఇల్లు లేదు. పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు కదా, నేనేమనుకున్నా అంటే సార్ ప్రోగ్రామ్ చేస్తామంటే పైసలు వస్తాయి కదా, ఆటో ఇటు చేస్తాం కదా, ఎంతో కొంత చేసుకోవచ్చు అనుకున్నా. కానీ పిల్లలు పెరుగుతుంటే ఖర్చులు పెరుగుతాయి అనేది తెలుసు. కానీ ఇప్పుడు ఉండే రోజులలో రోగాలు, ఖర్చులు, పండుగలు, పబ్బాలు, దసరా పండుగ వస్తే అన్న ఒక ఇంట్లో మినిమం 15,000 20,000 ఖర్చు అవుతాయి. ఖర్చులు అట్లున్నాయి ఇప్పుడు. మనం ప్రోగ్రామ్ చేస్తే 10,000 వస్తాయి. ఆ 10,000 ఇట్లా ఇస్తే ఒకరోజు ఖతం చేస్తారు. కానీ ఆ ప్రోగ్రామ్ రావడానికి ఎంత స్ట్రగుల్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ రావాలంటే ఇంతమందితో మంచితనంగా ఉండాలి, మన యాటిట్యూడ్ మంచిగా ఉండాలి, అందరితో సమంజసంగా ఉండాలి, అందరు మనల్ని ఇన్వైట్ చేసే విధంగా మనం తయారు కావాలి. ఇవన్నీ చేసాక నాకు ఇంత టైం పట్టింది. ఇప్పుడు ట్రాక్ మీదకి వచ్చిన, ఇప్పుడు ట్రాక్ మీదకి వచ్చిన రెగ్యులర్ ప్రోగ్రామ్ చేస్తున్నా చక్కగా. ఈవెన్ క్రాంతి గారు కానివ్వండి, శాండార్ట్ వేణు గారు కానివ్వండి, మహమ్మద్ గారు కానివ్వండి, హైదరాబాద్ ఉన్నటువంటి మంచి మంచి కళాకారులు, పెద్ద పెద్ద కళాకారులు. కానీ హార్డ్ వర్క్ చేస్తే ఎంత కొంచెం లేట్ అయినా కూడా ఖచ్చితంగా దానికి సంబంధించి రిజల్ట్ ఉంటుంది, ఫలితం ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఇటలీ వెళ్ళినాం. ఇటలీ బయట దేశాల్లో కూడా చేస్తున్నారు ప్రోగ్రామ్స్. ఇటలీకి వెళ్ళినాం. ఇటలీలో క్రాంతి గారు చేసినటువంటి అడ్వెంచర్ ఆర్టిస్ట్లో నేను వన్ ఆఫ్ ద మెంబర్, టీంలో మనకి గిన్నిస్ రికార్డు కూడా రావడం జరిగింది. గిన్నిస్ రికార్డు కూడా వచ్చింది, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఏంటంటే నేను ఇండివిజువల్గా కూడా గిన్నిస్ రికార్డ్ చేయాలని చెప్పేసి వేరే ఒక సబ్జెక్ట్ తీసుకున్నా, ప్రాక్టీస్ చేస్తున్నా. ప్రయత్నం మొదలైంది ఆల్రెడీ, అంతిమ దశకు కూడా వచ్చింది. నెక్స్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. సో మొత్తానికంటే మిమిక్రీ ఉపేందర్ గారు ఇట్లా స్టేజ్ మీద కనబడంగానే ప్రత్యేకంగా అంటే ఈ వాయిస్ అయితే ఖచ్చితంగా చేస్తారని పట్టుబట్టి చెప్పించే వాయిస్ ఏంటి? వాయిస్ సౌండ్స్ చాలా ఉన్నాయన్న. ఒకసారి మా ప్రేక్షకుల కోసం చేద్దాం. ఇప్పుడు వేణుమాధవ్ గారు ఉన్నారు, జూనియర్ వేణుమాధవ్. అన్నా మస్తు చేస్తున్నావనా, యాంకరింగ్ బాగా చేస్తున్నావనా సమీరన్నా, ఎప్పటి నుంచి నేర్చుకున్నావనా, ఇట్లా ఉంటుందన్న. గిరిబాబు గారి కొడుకుంటాడు రఘుబాబు గారు అని, ఇక్కడ మనకు రామపురం కూడా షూట్ జరిగింది. అదే డైలాగ్ చెప్తాను నేను, అంటే అన్ని డైలాగ్స్ చేయొచ్చు. అన్నా
1 లీటర్ పోస్తే ఎండుద్దనా, 2 పోస్తే పండుద్దనా, 1 పోయమంటావా 2 పోయమంటావా చెప్పన్నా, నీ ఇష్టమన్నా వేసేయ్ బావా. జింత అంటే నీది బావా, తక అంటే నాది బావా, నీది కావాలా నాది కావాలా చెప్పు బావా. ఇట్లా ఉంటుందన్న. ఇందులోనే ఈ బ్లర్లో కొంచెం బేస్గా తీసుకొని దాన్ని కొంచెం టిట్ చేసి అనగొట్టి పిండి ముద్దని కుదితే అయ్యో పిచ్చగొడ్డు కొడుతున్నారు అన్న. ఇది సుధాకర్ గారి వాయిస్ తీసుకోవచ్చు. ఇంట్లోకి వెళ్ళి అంటే ఒక వాయిస్ని పట్టుకుంటానా ఆ వాయిస్ నుంచి ఎన్ని చేయొచ్చు అనేది కొంచెం అబ్జర్వేషన్ వచ్చింది నాకు. అంతకుముందు అమ్మా రాజశేఖర రెడ్డి గారి వాయిస్ అందరు దీంట్లోనే స్టార్ట్ చేస్తారు. అయ్యా ఇది కాదు, ఫ్లో అది కాదు. వరే 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 ఏమో బుక్కల్లా ఎలాగా అరిస్తే కరిస్తే చరిస్తా కదంటే కౌగిలిస్తా ఏమంటావన్నా. ఇది ఒక వెర్షన్. అంటే ఇవన్నీ దీనికి ఒక రేంజ్కి సంబంధించిన వాయిసెస్. ఇందులోనే జగ్గయ్య గారి వాయిస్ వస్తుంది. ఇట్లా కొన్ని వాయిస్లకి దీనికి లింకప్స్ ఉంటాయి. మన కాకతీయ గొలుసు కట్టలాగా ప్రతిదానికి ఒక లింకప్ ఉంటుంది. ఇక బేస్ వాయిస్లోకి వెళ్తే సూర్య గారు చాలా సినిమాల్లో చేస్తారన్న. కొన్ని డైలాగ్స్ ఉంటాయి. 1 కిలో కాదురా, 2 కిలోలు కాదురా, 3 కిలోలు చూస్తావా? సింహం వేటుకు ఎలా ఉంటుందో టన్నుల కొద్ది ఉంటుంది. చూపిస్తామంటావా చూస్తావా? ఎక్కడైనా సరే యాటుకొస్తావా, ఎక్కడికైనా రమ్మంటావా, ఎనుక్కొస్తావా? ఇంత ఫ్లోలో ఉంటుంది. ఇక సాయి కుమార్ వాయిస్ అంటే అందరికీ విషయం కాదు. ఇట్లా చేసుకుంటూ దాదాపు ఇప్పుడు బేసిక్గా మిమిక్రీ చాలా చేయట్లేదు. ఎక్కువ సౌండ్స్ మీద చేసుకుంటున్నా. సౌండ్స్లో కూడా ఇప్పుడు చాలామంది చేస్తారు, కానీ ఒక జంగు పట్టినటువంటి క్రష్ అనేటువంటి ఒక డోర్ ఉంటుంది. వర్షాకాలంలో మనకు బాగా ఎదురుతుంటుంది, తుప్పు పట్టి ఉంటుంది. ఇట్లా చిన్న సౌండ్ కానుంచి ఇప్పుడు మన అదేమన్నా అరుంధతి సినిమా ఉంది. అరుంధతి సినిమాలో చేసినటువంటి డైలాగ్ ఫ్లోని కొన్ని రకాలుగా తీసుకొని చేయొచ్చు. అందులో నేను ఒక చిన్న వెర్షన్లో చేస్తాను. అదే అదే వాసన పిందె పండై పర్వానికొచ్చింది, నా కోరిక తీర్చే వయసు నీకొచ్చింది. ఒసే బొమ్మాలి, నీకు పెళ్ళా? గత 83 సంవత్సరాలుగా సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను వదల బొమ్మాలి, వదలా. వస్తా వస్తా తప్పక వస్తా, కసితో రగులుతున్న నా తాపాన్ని తీర్చుకుపోతా. నీవి చేయలేవురా, లాస్ట్కి దెబ్బ ఎత్తది బాబు. ఇట్లా అన్ని రకాల వాయిస్ తీసుకుంటున్నాను. సో మొత్తానికి ఎట్లా ఉందన్న లైఫ్ ఒకసారి అంటే ఇన్ని కళల వైపు అడుగు పెడతా ఉన్నారు, ఇప్పటికైతే హ్యాపీనా, సంతృప్తిని ఇచ్చిందా? లేకపోతే ఇంకేదన్నా చెయ్యాలి అని ఒక లక్ష్యం అయితే? కళాపరంగా అన్నానికి గుడ్డకి అయితే కరువు లేదన్న, హ్యాపీ. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే పిల్లలు పెరుగుతున్నారు, ఇంట్లో పరిస్థితి బాగలేదు కదా, నా భర్త ఏం చేస్తాడు? పోయి ఇప్పుడు నువ్వు ఉన్నావన్నా, నేనున్నా, ఎవరైనా క్యాజువల్గా తల్లి కానీ తండ్రి కానీ ఇంట్లో పెద్ద మనిషి ఆ ఇంటి యజమాని బయటికి పోయినప్పుడు నా భర్త కానీ మా అన్న కానీ ఇంట్లో ఎవరైనా ఇంటికి కొంత అమౌంట్ వస్తే మనం ఈ సామాగ్రి కొనుక్కుంటాం, నడుస్తుంది అని తెలుస్తుంది. నాకు ఆ ధ్యాస లేదన్న వాస్తవంగా. ఇల్లు పట్టించుకోను, నా భార్య ఎంత పట్టించుకుంటాను. తను ఏంటంటే ఇంటికాడ కూర్చొని మిషన్ కుట్టుకుంటుంది. కరోనా కాలం వచ్చినప్పుడు 2 సంవత్సరాలు నన్ను సాధిందన్న. అప్పుడు ప్రోగ్రామ్ లేదు, ఏం లేవు, అన్ని బంద్, ఈవెంట్స్ అన్ని కంప్లీట్గా బంద్. నాకు కరోనా వచ్చింది 1 మంత్. కరోనా వచ్చింది పాజిటివ్. ఇదే శంబాలా మహా మూవీకి పోయి వచ్చిన, అక్కడ అటాక్ అయింది నాకు. ఛత్తీస్గఢ్ బార్డర్లో అటాక్ అయింది. వచ్చినా కదా పడుకున్నా. ఇంట్లో రూపాయి లేదు, పైసా లేదు, బయట కనీసం ప్రోగ్రామ్ చేయడానికి 1 నిమిషం కాదు కదా, 1 రూపాయి కూడా ఎవరు టైం ఇవ్వట్లేదు. ఆమె మిషన్ కుట్టిన పైసలు, గల్లగురిలో దాచుకున్న పైసలు తీసి నాకు వైద్యం చేయించింది. నిజంగా అప్పుడు మనసులో ఒక బాధ ఉంటుంది కదా నిజంగా ఆ టైంలో. అనుకున్నా, అమ్మ లేడు నాన్న లేడు కదా,
నేను ఇప్పటికీ మా మిస్సెస్ని ఏమే గీమని చాలామంది అమ్మాని పిలుస్తా. అంటే నా పెళ్ళైనప్పటి నుంచి కూడా మా మిస్సెస్ని అమ్మానే పిలుస్తా. అమ్మ నేను వెళ్తానంటే ఎటు పళ్ళ దగ్గరికి వెళ్తున్నా, ఫోన్ చేయకు, డిస్టర్బెన్స్ వస్తుంది, ఫోన్ చేయకు. నేను ఇక్కడికి వచ్చిన కదా పొద్దు మొత్తం ఇంట్లో కూర్చుంటానా, నాకు ఫోన్ రాదు. ఒకసారి చెప్పు. అంటే నేను పలానా టైంకి ఇంటికి వస్తా అంటే సడన్ టైంకి వెళ్ళిపోవాలంతే, ఒక అర్ధగంట అటు ఇటు వెళ్ళిపోతా. అప్పటిదాకా నాకు ఫోన్ చేయరు. ఇక టైం దాటిందంటే ఎక్కడున్నారో ఏం చేస్తాడో, ఏమైనా అయిందా, మంచిగా ఉందా చెడుకుందా, వస్తాడా రాడా అని అప్పుడు చేస్తారు ఫోన్. అండర్స్టాండింగ్ అంత అండర్స్టాండింగ్ ఉంది తనకి. ఇప్పుడు ఉన్న బాధ ఏంటంటే, మనకి ఇంత ఉంది కదా, నీకు ఇంత మంచి పేరు వచ్చింది కదా, పైసలు లేకుండా పర్లేదు, ఇంత మంచి పేరు వచ్చింది కదా, మనకి ఇల్లు లేదు అంటే నేను ఒక విధంగా మా మామగారికి థ్యాంక్స్ చెప్పాలి. ఒక విధంగా నా పిల్లనిచ్చిన మా మేనమామకు థ్యాంక్స్ చెప్పాలి. పిల్లనిచ్చింది ఒకంత అయితే, నేను దేశాలు తిరుగుతూ ఉంటూ కూడా నా భార్య, నేను, నా పిల్లలు ఇప్పటికీ మా అత్తగారింట్లో ఉన్నాం. అత్తగారింట్లో ఉంటున్నాం ఒక రూమ్లో. సొంత ఇల్లు లేదు కాబట్టి, బిడ్డ మీరు ఎక్కడికో పోవద్దు, మీరు ఇల్లు కట్టుకునేదాకా ఇక్కడ ఉండండి, ఆ హోప్ నాకు ఇచ్చిండు. అంటే ఆయన మంచితనం అది. దాంతోపాటు నా భార్య కూడా నాకు సహకరించింది. వేరే దేశం పోతానంటే కూడా పాపం తన దగ్గర దాచుకున్న పైసలు ఒక 10,000 ఇచ్చింది. మా పెళ్లి రోజు ఎప్పుడు వచ్చినా కూడా నేను ఆమెకి ఏదో చిన్న చితక మామూలు చీర కొన్నా కూడా ఆమె నాకు మంచిగా, నా భర్త బయట తిరుగుతారు కదా, మంచి బట్టలు ఉండాలి, మంచి షూస్ ఇవ్వాలి, కొంచెం గ్రాండ్గా ఉంటుంది. మనకున్న అదృష్టంగా భావిస్తున్నా 100%. ఇప్పుడు అందరూ మీరు వెనక నుంచి చూసుకుంటే మీకు ఆలోచిస్తే స్ట్రగుల్ ఉందా, అప్పటికిప్పటికే తేడా ఉందంటే అప్పటికిప్పుడు చాలా తేడా ఉందన్న. తేడా ఉంది కానీ మానసికంగా తేడా లేదు. మానసికంగా అప్పుడైతే ఏ స్ట్రగుల్తో ఇప్పుడు అదే స్ట్రగుల్తో లోపల ఉన్నా. ఆర్థికంగా కూడా పెద్దగా ఏం లేను, కొంతవరకు హ్యాపీ, వెల్ సెటిల్ అయితే కాదు. సో పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు పాప వచ్చేసి ఇంటర్మీడియట్ అయిపోయిందన్న. తను కూడా మంచి బీట్ బాక్సర్, పాప కూడా తెలుసు. రీసెంట్గా మన కండక్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ చాలా చేసింది. బీట్ బాక్స్లో కూడా నేషనల్ అవార్డు వచ్చింది, మిమిక్రీలో కూడా సిల్వర్ మెడల్ వచ్చింది. ఇంకా పాపకి కోరిక ఏంటంటే డాక్టర్ కావాలని ఉంది. ఇంటర్మీడియట్ అయిపోయింది, నీట్ రాపిద్దాం అనుకున్నా, డిగ్రీ చేసింది. ఇప్పుడు డిగ్రీ చేసిన తర్వాత సైకాలజీ చేస్తాడు డాడీ, తర్వాత నేను చూస్తా అంది. ఓకే, బాబు 8th క్లాస్, మా మేడం హౌస్ వైఫ్. ఇంకా మనకున్న ప్రపంచం ఎవరంటే నా కుటుంబం ముగ్గురే, ప్లస్ నేను, మా అత్తగారి తరఫు, ప్లస్ ఇక నాకు బయట ఉన్నటువంటి బంధువర్గం అంటే మెయిన్ క్రాంతి గారు, పేరెంట్ వెంకట్ గౌడ్ గారు, మామిడి హరికృష్ణ గారు. అమ్మగారు ఎట్లా ఫీల్ అయ్యారన్న? అమ్మగారు జరిపోయారని చెప్పారు కాబట్టి వాళ్ళే. అయితే నాకు హైదరాబాద్లో నేను షూట్కి వెళ్తున్నాను అమ్మ అంటే, అమ్మ చాలా హ్యాపీగా ఉండేదన్న. నా కొడుకు టీవీలో కనబడతాడా, నా కొడుకు టీవీలో కనబడతాడా అడిగేది. అంటే అమ్మగారు బతుకున్నప్పుడు నేను టీవీలో కనపడి ఆమె కోరిక తీర్చలేకపోయాను. అదొకటి చాలా. అంటే 2013లో నాన్నగారు జరిగిపోయారు, అమ్మ క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. 2 years అవుతుంది చనిపోయి. చాలా స్ట్రగుల్ పడ్డది. నా కొడుకు పాపం, వాడికి ఏం పని చేత కాదు, మనకు బయట పనులు రావు, వేరే పనులు ఏం చదువుకున్నాడు వాడు. అంటే తమ్ముడు కష్టం చేస్తాడు, తమ్ముడికి అలవాటు అయిపోయింది, వాడి ఇంటికాడ అదో ఏదో పని చేసుకొని బతికేస్తాడు. చెల్లెలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నా కొడుకు వాడు సున్నితంగా పెరిగిండు కదా, చిన్నప్పటి నుంచి అత్తమ్మ ఒంట్లో పెరిగి ఇట్లా అట్లా వచ్చింది కదా, ఎట్లా బాగుతాడో పాపం అని ఒక రంది మీద ఉండేది ఎప్పటికీ. లాస్ట్కు అమ్మకి 3rd స్టేజ్కి వచ్చింది క్యాన్సర్. వచ్చేసరికి కర్ణాటక షిమోగా తీసుకెళ్ళి అక్కడ నుంచి పోయి మెడిసిన్ తీసుకొచ్చినాము. ఆ మెడిసిన్తో ఒక 2-3 months ఎక్స్ట్రా బతికిందన్న. అంటే మనకు ఫస్ట్ తెలియదు, పలానా దగ్గర మెడిసిన్ దొరుకుతుందని తెలియదు. ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకొస్తే 3-4 months హ్యాపీగా బతికేసింది. చెప్పింది అమ్మ, చెప్పింది బిడ్డ నేను 14 రోజులు చనిపోతాను చెప్పింది. నేను రేపు చచ్చిపోతా అని చెప్పింది, ఆ టైంలో చచ్చిపోయింది. ఆమెకు అర్థమైపోయింది. కాకపోతే ఏంటంటే కొంచెం ఆమె చనిపోయిన మూమెంట్లో నేను ఇక్కడ ఉండడం, అమ్మ ఏటనారులో ఉంటుంది, ఇల్లు ఉంది అక్కడ, చిన్న ఇల్లు ఉంది. ఇక అంతే, ఇక ఆ కోరిక తీర్చలేకపోయినా. కానీ నాకు అమ్మ తర్వాత అమ్మ మా మిస్సెస్ ఉందన్న, అన్ని రకాలు చూసుకుంటుంది నన్ను. ఆమెకు నేను ఒక ఆన్ స్క్రీన్ కనపడి ఆమెను సంతోషపెడితే మా అమ్మని సంతోషపెట్టినంత ఫీల్ అవుతా. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యం ఖచ్చితంగా నెరవేరాలని ఆర్బీని కూడా కోరుకుంటున్నాను అన్న. సో ఇంకా ఏమైనా అవార్డులు కావచ్చు, ప్రశంసలు ఎవరైనా? ప్రశంసలు అంటన్నా నాకు గుర్తుండిపోయే ప్రశంస ర్యాలీ ఉంది ఆంధ్రలో, ర్యాలీ గ్రామంలో కళాశ్రీ అవార్డు వచ్చిందన్న, నేషనల్ కళాశ్రీ అవార్డు, నేషనల్ కళాభూషణ్. అదేవిధంగా నేషనల్స్లో దాదాపు ఒక 10-15 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. నేషనల్ అవార్డ్స్ ఒక 6-7 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి అన్న.
అన్ని అంటే గోల్డ్ మెడల్స్ భాషల్లో అన్ని గోల్డ్ మెడల్స్ వచ్చినా కూడా ఒంటి మీద గోల్డ్ లేదు. పేరుకే మెడల్స్ కానీ మెడలో గోల్డ్ ఉండదు. సరే అది రాకున్నా కూడా అలంకారం, అది మెడల్ అనేది చాలా మెడకు అలంకారం కాదు, ఆ వ్యక్తికి ఆ కీర్తి అది. అంటే ఇంతమంది చెప్పుకున్నాం ఆస్తి లేకున్నా ఒక పేరు ఉంటే చాలు అని చెప్పేసి. అది ఒకటన్నా, ఈ వస్తువు ఉంది అంటే కొంతకాలమే ఉంటుంది, ఆ వస్తువు పేరు ఉంటే ఎప్పటికీ ఉంటుంది. ఇట్లా ఇప్పటికైతే హ్యాపీ అన్న, నో ప్రాబ్లం. మీలాంటి వాళ్ళు మిత్రులు కూడా చాలామంది సహకరిస్తున్నారు. ఎస్పెషల్లీ ఆర్బీ ఛానల్ నన్ను గతంలో కూడా మీరు అడగడం జరిగింది, కానీ నేను కొంచెం అనేవారి కారణాలు రాకపోయింది. కానీ ఇన్నాళ్లకు మళ్ళీ నాకు అవకాశం ఇచ్చారు, చాలా థ్యాంక్ యూ. అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు. నేను దీంతో పాటుగా బొమ్మలు ఇస్తాను. ఇప్పుడు ఫిలిం తీసినప్పుడు, ఇప్పుడు మనం బాహుబలి లాంటి సినిమాలకి ఫస్ట్ పేర్లు పడతా ఉంటాయి, స్టోరీ బోర్డ్ అంటారు దాన్ని. స్టోరీ బోర్డ్స్ కూడా చేస్తాను. ఇప్పుడు ఈ సినిమాకి నేనే చేస్తున్నా స్టోరీ బోర్డు. ప్లస్ అంతకుముందు ఒకటి కన్నడ మూవీకి చేసిన స్టోరీ బోర్డ్ చేసిన, కన్నడ మూవీ ఒకటి చేసిన. వేరే భాషలు కూడా నేర్చుకున్నా కొంచెం. ఎందుకంటే మనం బతకాలి అంటే చాలా పనులు రావాలి, చాలా మాటలు రావాలి, చాలా ఆటలు రావాలి. బతుకంటే ఒక బడి. సో మొత్తానికంటే ఒక యూత్కి ఏం చెప్తారన్న, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత యూత్కి ఏం చెప్తారు ఆర్బీ న్యూస్ వేదికగా, ఒక కళాకారునిగా? ఆర్బీ న్యూస్ వేదికగా ఏంటంటే, యూత్కి మనం ఏం చెప్పినా వాళ్ళు పట్టించుకోరన్న. అంటే తప్పుగా అనుకోవద్దు యూత్ ఎవరు కూడా. ఎందుకు పట్టించుకోరు అంటే, ఒక సక్సెస్ అయింది కాబట్టి వాని మాట మనం వినాలా? అదే సక్సెస్ కాకుండా వెనుకబడిపోతే మన పరిస్థితి ఏంటి? ఎవరెస్ట్ శిఖరం ఉందన్న, ఇక్కడ దాకా ఎక్కినామన్న, ఇంకొక 2 స్టెప్పులు వేస్తే అధిరోహిస్తాం. ఈ సక్సెస్ మనకు వస్తుంది. అప్పుడు ఇతని గురించి 100 మంది మాట్లాడుకుంటారు. మరి ఇక్కడికి వచ్చి పడిపోయిన పరిస్థితి ఏందన్న చెప్పండి. అంటే యూత్ ఈరోజు ఎవరు తెలివి తక్కువలు కాదు. యూత్కి చెప్పేది ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ నాకు అమ్మాయినా లేరు కాబట్టి వాళ్ళ వాల్యూస్ తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. మనకు దేవుడు ఎక్కడుంటాడో మనకు తెలియదు, ఉన్నాడు కానీ ఎక్కడుండో తెలియదు, ఏదో ఒక రూపంలో ఉంటాడు. ఆ రూపమే అమ్మ నాయన. అది లేకపోతే మనకి ఈ రూపం లేదు. ఫస్ట్ ఈ రూపాన్ని కనిపెట్టినటువంటి ఆ దేవతలను ఫస్ట్ ఆరాధించండి. వాళ్ళ మాట వింటే నువ్వు ఎప్పుడు చెడిపోవు. ఒకటి, ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ బిడ్డని, వాళ్ళ సంతానాన్ని, కొడుకుని కానీ ఎవరిని కూడా చెడిపోరా అని చెప్పరు. కొట్టి మందలించి ఒక మాట చెప్తారు తప్ప చెడిపోమని చెప్పరు. ఈరోజు యూత్కి స్పెషల్గా అంటే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆడపిల్లలు యూత్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఏంటంటే, మధ్యలో పానీపూరి తినడము, బాయ్స్ అంటే ఈ క్యాజువల్ అన్నది. ఇప్పుడు కో ఎడ్యుకేషన్ క్యాజువల్, తప్పుగా భావించవద్దు. అట్లా అని చెప్పి కరెక్ట్ అని చెప్పను నేను. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దిశ లాంటి కేసులు చాలా జరుగుతున్నాయి. రీసెంట్గా కూడా జరిగింది. ఇంతకుముందు మన కాటాపూర్ దగ్గర కూడా మొన్న జరిగింది. టీచర్ అంటే ఇన్ని కమిటీస్ ఉండి, ఇన్ని నిఘాలుండి, ఇన్ని పోలీస్ క్యాంపస్ ఉండి, లాస్ట్కి షీ టీమ్స్ వచ్చి ఇంత సెక్యూరిటీ ఇచ్చినా కూడా యూత్ అదే దారిలో వెళ్తున్నారు. దేనికి అంటే, మందు మాధ్యమాలకు, డ్రగ్స్, మందు మాధ్యమాలు, గంజాయి ఇవన్నీ మన దగ్గర దొరుకుతున్నాయి అన్న. మన భూపాలపల్లిలో ఉన్నాయి, భూపాలపల్లిలో ఉన్నాయి, కానీ ఎక్కడుందో తెలియదు. ఆ యూత్కు మాత్రమే తెలుస్తుంది. యూత్ ఎక్కడైతే లేదో ఆ దేశం నాశనం అయిపోతుంది. ప్రపంచంలో యువత గట్టిగా అద్భుతంగా ఉన్నటువంటి దేశం మన భారతదేశం. యూత్ ఫెస్టివల్స్ అనేది కేవలం ఇండియాలో మాత్రమే జరుగుతాయి, ఎక్కడ జరగవు ప్రపంచంలో. నాకు తెలిసి ప్రపంచంలో కొన్ని వందల దేశాలనైనా యూత్ ఫెస్టివల్స్ అనేటివి మన ఇండియాలో మాత్రమే జరుగుతాయి. ఎందుకు అంటే, ఇండియాలో యువత అంత గొప్పవాళ్ళు. ఆ గొప్పతనాన్ని ఎప్పటికీ యువత కాపాడుకోవాలని చెప్పేసి ఆర్బీ ఛానల్ వారి ఆధ్వర్యంలో, వారి సంయుక్తంగా నేను చెప్పడం జరుగుతుంది. మిత్రుల, దయచేసి మీరు ఎక్కడ కూడా మాధ్యమాలకు, మందుకు, వ్యసనాలకు బానిస కాకండి. ఏదన్నా అకేషన్ ఉంటే తల్లిదండ్రులతో కూర్చోండి, తల్లిదండ్రులతో షేర్ చేసుకోండి. అన్నీ మంచిగా వాళ్ళ మాటలు విని, మీకు ఎవరైనా గురువు లాంటి వాళ్ళు ఏదన్నా చెప్పదలుచుకుంటే వాళ్ళ మాటలు వినండి. ఐడియాలజీ కోసం మంచి చదువుకున్న వాళ్ళని అడగండి. మీ చదువుని రెట్టింపు చేసుకోండి. మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. యూత్ అంటేనే ఫ్యూచర్, అంతేగా? యూత్ అంటే ఫ్యూచర్ కాబట్టి ఆ ఫ్యూచర్ మీరే కాబట్టి ఆ ఫ్యూచర్ని ఖరాబ్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం మళ్ళీ ముక్కగా రాలిపోతుంది, ఇంకో దేశం వచ్చి మనకు యాడ్ కాపోతుంది. ఈ మధ్యలో న్యూస్ చూసే ఉంటారు. ఇన్నాళ్ళలాగా భూమండలం మనకు అనుకూలంగా లేదు, వాతావరణం కూడా మనకు అనుకూలంగా లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనకు మనం అనుకూలంగా ఉంటే, తల్లిదండ్రులకు అనుకూలంగా ఉంటే ఎప్పటికీ మనం హ్యాపీగా ఉంటాం. మన లైఫ్ కూడా స్ట్రగుల్స్ లేకుండా ఉంటాయి. ఆర్బీ ఛానల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ అవకాశంలో నేను మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నా. యూత్ అనేవాళ్ళు ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకోవాలి. మనం క్రియేట్ చేసుకుని ఒక ఫౌండేషన్ మీద
నువ్వు ఎంత చేసుకుంటూ వెళ్ళిపోయినా బాగుంటుంది. యూత్ అంటే బెస్ట్ బేస్. ఇక్కడ మీరు చెడిపోవాలన్నా బాగుపడాలన్నా ఇదే బేస్ అన్న, ఫస్ట్ మెట్టు. ఈ చెడిపోయే మెట్లు ఎక్కినాం అనుకో ఇటే వెళ్ళిపోతావు అన్న. ఈ మెట్లు బాగున్నాయి కదా అంటే చెడగొట్టేది ఏదైనా కూడా అట్రాక్ట్ చేస్తుంది బాగా. ఇప్పుడు మందు తాగాలి మామ, ఏం సంగతిరా మామ, ఏం సంగతి అన్నా, కలిసినాం కలా కలిసినాం, బీర్ తీసుకున్నాం, చల్లగా ఉంటుంది, ఎండ బాగా కొడుతుంది అంటే ఓకే. ఆ మామ అనేవాడు కూడా ఓకే అని అనుకో, అయిపోయా అల్లుని చెడగొట్టినట్టే. ఏమ్రా నా ముందు తాగేంత మొగను వేనవా అంటే వాడు వెనుక పోయి తాగుతాడు. అట్లా చెప్పొద్దు. ఒకటి చెప్పేదండి తెలుసా, బిడ్డ నువ్వు తాగేది ఇది కాదు, మంచినీళ్ళు తాగు, మజ్జిగ తాగు, లేకుంటే ఏదైనా జ్యూస్ తాగు, ఒంటికి మంచిది అని వాడిని మోటివేట్ చేయగలగాలి. యూత్కి మోటివేట్ చేస్తే ఇప్పుడు చేస్తారా, నువ్వు చేస్తావా, నేను చేస్తానా, చేస్తే వింటారా వాళ్ళు? వినరు సార్. మనం యూత్ నుంచి అంటే నేను కూడా యూతే, జస్ట్ 42 years అన్నా, కానీ యూతే. సో మొత్తానికి అయితే ఆ కష్టం మీరు దగ్గర నుంచి పడి చెప్తున్నారు కాబట్టి ఆ కష్టం నేను ఇక్కడ దాకా పడి వచ్చినా కాబట్టి, ఆ ఏజ్లో ఉన్నప్పుడు నేను ఏం చేయలేక సాధించలేకపోయినా కాబట్టి ఈరోజు నేను ఇన్ని స్ట్రగుల్స్ పడి ఇక్కడ దాకా వచ్చిన. కానీ అందరు నాలాగా ఇన్ని స్ట్రగుల్స్ పడొద్దని యూత్కి ఒకటే చెప్తున్నా. మీకు టీన్ అంటే 13 నుంచి 19 వరకు, ఈ టీనేజ్లో మీరు ఎంత అయితే కష్టపడతారో ఆ మిగతా ఏజ్ మొత్తం అంత హ్యాపీగా సుఖపడతారు. నేను గ్యారంటీ ఇస్తాను మీకు. ఒకవేళ ఈ టీనేజ్లో కనుక మీరు ఎంజాయ్ చేస్తే మిగతా లైఫ్ అంతా సర్వనాశనం. దయచేసి మీరు ఎట్లా అనుకున్నా పర్లేదు, నా మాట వినండి. మీరు చేసే పనుల్లో నిమగ్నంగా అండి, మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి, చదువుకునే వాళ్ళు చదువుకోండి. మీకంటూ ఒక గోల్ పెట్టుకొని దయచేసి ఆ గోల్ని అచీవ్మెంట్ కావడం కోసం మీ తల్లిదండ్రుల బాధ్యతని వాళ్ళు నిర్వహిస్తున్నారు కాబట్టి రేపు పొద్దున మీరు కూడా తల్లిదండ్రులు అయిన తర్వాత మీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అందుకే నేను చెప్తున్నా ఏంటంటే ఆ తల్లిదండ్రుల విలువ నాకు తెలుసన్నా, లేదు కాబట్టి చెప్తున్నా వాళ్ళకు, యూత్కి. తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళని సాది అన్నీ చేసి ఫీజులు కట్టి జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్కి ఎత్తుకపోయి అయ్యో నా కొడుకుని తనలాడి, ఏమండి అబ్బాయికి జ్వరం వచ్చింది అంటే ఫోన్ చేసినాక అక్కడి నుంచి ఉరికొచ్చి వస్తా అంటే మధ్యలో ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఎంత స్ట్రగుల్ అన్నది. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అతను కడపలో ఫ్యామిలీ మొత్తం చనిపోయారు ఒకటే రోజు. చిన్న ప్రాబ్లం వల్ల తను పోయి రైలు కింద తలకాయ పెట్టి చనిపోయాడు. ఇంట్లో భార్య పిల్లలు మందాకి చచ్చిపోయారు. ఇబ్బందులు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఏమీ లేదు ఇంకా. కొలాప్స్. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులే. కారణం ఏంటంటే తల్లిదండ్రులే చెప్పలేకపోయారు, కొడుకుని పిలిచి చెప్పలేదు. ఎందుకంటే కొడుకు ఏదో చిన్న మాట అని చెప్పి అరే నువ్వు నాకు అవసరం లేదని, నాకు పుట్టలేదని చెప్పేసి ఇంట్లో నుంచి గెంటేసారు. తల్లిదండ్రులు కూడా కోపాన్ని వెల్లడించాలి, కానీ ఆ కోపం చెప్పే పద్ధతి ఉండాలన్న. ఇప్పుడు కింద అబ్బాయి కింద పడితే ఏయ్ లేనా అనాలి, పడ్డావు కదా ఏం కాదు నో ప్రాబ్లం మళ్ళీ నడు, ఈజీ. నేను ఫెయిల్ అయినా సార్, 10th క్లాస్ ఫెయిల్ అయినా. డాడీ ఏమంటాడు, ఏ మనిషిరా నువ్వు, ఆడ పోరగాళ్ళు పాస్ అయ్యాడు కదరా, నువ్వు ఫెయిల్ అయినావు ఇజ్జత్ ఉందారా అని తిట్టిననుకో ఆడికి లైఫ్ అయిపోద్ది, డాడీ మీద వేరే నెగిటివ్ థాట్స్ వస్తాయి. నానా ఇప్పుడు కాబట్టి ఇంకోసారి రాయి, మార్కుల కోసం ఇంప్రూవ్మెంట్ రాయి, ఏమవుతుంది ఏమవుతుందన్న మళ్ళీ ఫీజు కడదాం పోయేదాం, చదువుకో మంచి చదువుకో. ఫస్ట్ చెప్పిన ఆడుకోవద్దు అని చెప్పిన, సెల్ చూడొద్దురా అని చెప్పిన, చూసినావు ఏమైంది ఏదైనా కొంచెం తగ్గించుకున్నావు అనుకో కొన్ని మార్కులు ఎక్కువ వస్తాయి. ఒక 2 నెలలు పక్కన పెట్టి ఎగ్జామ్స్ అప్పుడు హ్యాపీ, నేను కొత్త సెల్ కొనిస్తా అయిపోయా. ఒరిజినాలిటీ అంతా అక్కడే, అది ఒరిజినాలిటీ. పాజిటివ్గా మాట్లాడినా, బీ పాజిటివ్. పాజిటివ్నెస్ లేకపోతే నువ్వు ముందుకు పోలేవు అనేది నేను ఇచ్చే యువతకి సందేశం అన్న. నేను ఇచ్చేంత గొప్పనైతే కాదు, నా స్ట్రగుల్ నా అనుభవం మీద చెప్తున్నా. ఎందుకంటే నాలాంటి ఒక నేను గొప్ప కళాకారుని అయితే కాదు, ఆ స్థాయికి వెళ్ళినా కూడా నేను ఇదే పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం ఏంటంటే ఆలోచించకపోవడం. కేవలం నా స్వార్థం కోసం ఆలోచించుకొని ఎట్లా 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 పేరు కోసం ఆలోచించిన తప్ప నా పిల్లలు బాగుపడాలి, నా భార్య హ్యాపీనెస్ ఉండాలి, ఒక సొంత ఇల్లు కావాలని ఒక చిన్న కోరికను పక్కకు పెట్టిన అంటే ఆటోమేటిక్గా ట్రాక్ మీదకి వస్తే పైసలు అవే వస్తాయి అని నాకు తెలుసు. కానీ ఇంట్లో అనుకుంటుంది తెలుసా, పోయినావు ముంబై పోయినావు, కలకత్తా పోయినావు, ఢిల్లీకి పోయినావు, చిల్లి కావాలి లేకుంటే వస్తాయి, ఏదైనా నీ సంపాదన అంటారు అన్న, అంటారు. అన్న రోజులు ఉన్నాయి అంటే నన్ను ఇంట్లో వాళ్ళనిలే బయట వాళ్ళందరూ ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది కదా. అంటే ఆ బాధ నాకు ఉంది కాబట్టి దయచేసి యూత్ మీరు కూడా మీకున్నటువంటి టైంని యూజ్ చేసుకొని యూటిలైజ్ చేసుకొని ఆ టైంకు మీరు చేయాల్సిన పని చేసి రీచ్ కాండి, అంతే తప్ప అడ్డమైన వ్యసనాలకు గాంజాలకు సిగరెట్లు ఉంటాడు. సిగరెట్ తాగితే ఏమవుతుంది అన్న, ఏమొస్తుంది చెప్పి, పొగ తప్ప ఏం రాదు. తర్వాత రోగం వస్తుంది, తర్వాత ఏమవుతుంది హాస్పిటల్ పాలవుతుంది, తల్లిదండ్రులు బాధపడతారు, నీ ఫ్యామిలీ ఆగమైపోతుంది, నువ్వు ఆగమైపోతావు, నీ లైఫ్కి అంతే. ఏది నీ చరిత్ర ఏది, నీ చేతిలో ఒక పేజీ ఇది.
ఒక పేజ్ ఖచ్చితంగా ఉండాలి మనిషి అన్నాక, ప్రతి ఇప్పుడు చిరంజీవి పాటలో ఉంటుంది, చరిత్రలో నీకు అంటూ ఒక పేజ్ పేజ్ ఉండాలి. అంటే వాళ్ళు అనుభవించి రాసినటువంటి పదాలు అన్నవి. గొప్ప గొప్ప రైటర్స్ కాబట్టి ఖచ్చితంగా అది రైటర్ అంటే ఉట్టిముచ్చట కాదు, లోతుగా ఆలోచించి. లోతుగా. ఇప్పుడు ఈ సెల్ ఉంది, సెల్ ఫోన్ గురించి పాట పాడమంటే నాకు ఏడపడద్దు. ఇప్పుడు ప్రేమ గురించి పాడమంటే నేను ప్రేమలో విఫలమైన, మనకు అట్లాంటి లేవు. అంటే ఆ మనిషి పడే ఆవేదన మనకు కొంతవరకు తెలుసు, చాలా సినిమాలు చూసినాం కదా, తెలుసు కాబట్టి సినిమాలు చూసినాం కదా, సినిమాలు మనం చూసినప్పుడు ఫీల్ అవుతాం, ఫీల్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి అబ్బా. నేను ఒక సినిమా చూసి, రాజన్న సినిమా చూసి ఏడ్చిన. అసలు నాకు ఏడుపు రాదు క్యాజువల్గా. రాజన్న సినిమా చూసి ఏడ్చిన అంటే నాకు ఎందుకు ఏడ్చిన నాకు అర్థం కాలేదు. ఏ సందర్భం? ఆ అమ్మాయి ఢిల్లీకి వెళ్తా ఉంటుంది కదా, ఢిల్లీకి వెళ్తా ఉంటే మమ్మకి మన ప్రధానమంత్రి గారు నెహ్రూ గారిని కలవాలి, కాలినడకన వెళ్తుంటాయి, కాలినడికి వెళ్తా ఉంటే అమ్మ జనని పాట వస్తుంది. కథ అమ్మ అనగానే రోమాలు వేసిన, జననంగానే కళ్ళమని వచ్చినాయి. నాకు ఎందుకు అర్థం కాలే. ఆ ఎమోషన్ అంత బాగా పండించింది. మా మిస్సెస్ నన్ను చూసి నన్ను ఎగతాళి చేసింది, నువ్వేడమైంది సార్. ఫస్ట్ టైం అనుకుంటారు సినిమా చూసి. సినిమా చూసి అంటే మాతృదేవోభవ సినిమా చూసి కూడా నేను ఏడలే. మా ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తాను, ఇట్లా చూసి వాళ్ళని జర గేలి చేస్తా. అప్పుడు నాకు రివర్స్ జరిగింది. నేను పోయి నేను చెప్పిన, ఫస్ట్ చెప్పిన సినిమాకి పోతున్నాను కదా, నేను కనుక బస్ ఏడిస్తే మీకు ఇలా బిర్యానీ తినిపిస్తా. చేతులు కాన్ఫిడెంట్ అన్నట్టు అంటే మీరు ఏడుస్తారు సార్, మీరు ఖచ్చితంగా ఏడుస్తారు. నా బిడ్డ అంటది, డాడీ నువ్వు ఏడవ డాడీ నువ్వే గెలుస్తావు. నా బిడ్డ నా వైపు ఉంటుంది పార్టీ, నా కొడుకు అమ్మ పార్టీ. డాడీ నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు, కూర్చో. సినిమా వేసుకున్నాం, టీవీలో వేసుకున్నాం, ఇంట్లో అందరం పడుకున్నాం, చూస్తా ఉన్నాం. కరెక్ట్గా జిమ్ అమ్మ రోమాలు వేసినాయి, జనాని సుక్కలు పడి కథం ఖేల్ కథం దుకాణం బంద్ అన్న. ఇక చూసి డాడీ ఏం డాడీ నువ్వు కూడా అంటే, బాబీ నో ప్రాబ్లం, మనం తెచ్చేయం కదా బిర్యానీ, ఏదో పేరు కట్లా అంటాం అంటే తొండి. అంటే అన్న శిలకు కూడా, అంటే ఒక రాయికి కూడా కన్నీళ్లు తెప్పించే దమ్ము ఒక కవికే ఉంటుంది. రవి చూడని వాడు కవి. రవి అంటే సూర్యుడు. సూర్యుడు ప్రపంచాన్ని మొత్తం చూస్తూ ఉంటాడు, కానీ కవి గుండెల్లో ఏముందో, మనసు లోతుల్లో ఏముందో చూడడన్నా. అదే రవి చూడని వాడే కవి. సో మొత్తానికైతే అట్లా ప్రయాణం అయితే కొనసాగుతుందన్న, ఖచ్చితంగా అనుకున్న లక్ష్యం నెరవేరే. సో ఈ ఆర్బిని స్టూడియోలో ఉపేంద్ర గారికి ఒక చిన్న పరీక్ష, మొత్తానికి జీవితం పెట్టేటటువంటి అనేక పరీక్షలు నెగ్గినటువంటి వాటికి ఇదంతా అంత పెద్ద కాదు కావచ్చు. ఒక పాట హమ్ చేస్తాను, దానికి మ్యూజిక్ బీట్ వేయాలి. ఓకే, షూర్ 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 షూర్. మంచి అవకాశం కల్పించారన్న. సరే, నా వల్ల నేను అయిన ప్రయత్నం చేస్తా. అంత పెద్ద కళాకారుని అయితే కాదు. మీరు ఏం పాట పాడినా నేను ఖచ్చితంగా చేస్తా. మీ ఇష్టం, మీరు ఏ పాట పాడతారో దాన్ని బట్టి నేను పడతాను. సో రాగం కరెక్ట్ రాకపోయినా కూడా మీకు పరీక్ష పెట్టాలి కాబట్టి వాడుతున్నాం. ఓకే. ఊరలిపోతా మామా, ఊరలిపోతా మామా, ఎర్ర బస్సెక్కి మళ్ళీ తిరిగెళ్ళిపోతా మామా, ఏముందో వెళ్తావు రామా, ఏ ఊరెళ్తావు రామా, ఊరన్న పేరే తప్ప నీ రాత మారే రామా, ఊరలిపోతా మామా, ఊరలిపోతా మామా, ఎర్ర బస్సెక్కి మళ్ళీ తిరిగెళ్ళిపోతా మామా, ఏ ఊరెళ్తావు రామా, ఏముందో వెళ్తావు రామా, ఊరన్న పేరే తప్ప నీ రాత మారే రామా. నిజంగా ఇన్స్ట్రుమెంట్ లేకున్నా కూడా గొంతుతోని అట్లా వాడడం అంటే నిజంగా గ్రేట్ అన్న. నిజంగా అంటే అన్న మామూలుగా చేయడం కంటే మైక్లో ఆ ఫేక్మెంట్ వేరే వస్తుంది. మైక్లో ఇంకా హైలైట్ వస్తుంది, మనకు మంచి హైప్ వస్తుంది, బాగా వస్తుంది. ఎందుకంటే మనకు లోపల వచ్చే చిన్న చిన్న సౌండ్స్ కూడా మనకు అబ్జర్వ్ చేస్తుంది, బయటకు వస్తుంది, ఇందులో వస్తాయి, కొంతవరకు వస్తాయి. మనకు మైక్ని బట్టి కూడా ఉంటుంది అది, మైక్ రేంజ్ని బట్టి కూడా. అందరేమో ఇమిటేషన్స్లో వేరియేషన్స్ తీసుకున్నారు, ఆ మాడ్యులేషన్ వేరు. నేను సౌండ్స్లో వేరియేషన్స్ తీసుకున్నాను, సౌండ్స్లో వేరియేషన్స్. ఎందుకంటే హంస ఆంధ్రదేశానికే తెలుసు, అంత ఒక సామెత. హంస ఆంధ్రలోకి తెలుసు, పంది ప్రపంచానికి తెలుసు. వేణుమాధవ్ గారు సార్, మన గురువుగారు అన్నట్టు, పంది ప్రపంచానికి తెలుసు, అంతకుమించి ఏముందా, చాలా బాగా చేస్తున్నా చేసి అంటాడు. ఆయన ఎవరిని కూడా తిట్టకపోయి, కించపరచకపోయి, ఏం రాకున్నా కూడా చాలా అద్భుతంగా చేసాను ఆయన, చాలా బాగుంది ఇట్లా చేసి ఆయన వాయిస్ని తీసి, అతను వాస్తవంగా చాలామంది చేయలేరు ఆయన వాయిస్ని, చేయొద్దు కూడా. సన్నివేశం వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా ఫ్లోలో వచ్చేస్తుంది. ఆ వాయిస్ని తీసుకుంటే కొందరు రాజకీయ ప్రముఖుల వాయిస్లు కూడా తీసుకోవచ్చు, అంటే ఆ బేస్లో ఏముండదా. అంటే డిఎస్ గారి వాయిస్ని సత్యనారాయణ గారి వాయిస్లో, కైకల సత్యనారాయణ తీసుకుంటే ఏముండదంటే మా మామ పంపిస్తే అక్కడ నుంచి ఆ స్టాకేసి పంపించవా
కదా రెండు మిక్సింగ్ అంటే నేను ఒక వాయిస్ తీసుకుంటాను, ఆ వాయిస్కి ఇంకో వాయిస్ ఏదేది యాడ్ అవుతున్నాయి, ఆ ఫ్లోలో ఏమేమి వాయిస్ వస్తున్నాయి అన్నీ అబ్జర్వ్ చేస్తానన్న. అయితే ప్రజెంట్ వాయిస్ దాదాపుగా పక్కకు పెడుతున్నా, సౌండ్స్ మీదనే ఇమిటేట్ చేస్తున్నా, సౌండ్స్ని కూడా ఇమిటేషన్ చేస్తున్నా. సో తప్పకుండా మీ సమయాన్ని కేటాయించి చాలా సంవత్సరాల తర్వాత మరి ఈరోజు మరి అవకాశం వచ్చింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైనటువంటి వాటిని మోటివేషనల్గా మరి మాట్లాడుతూనే మరోవైపు మీ యొక్క కళని ప్రజెంట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీకు. మీరు అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరాలి. మంచి అవకాశం కల్పించినటువంటి ఆర్బీ న్యూస్ ఛానల్ భూపాలపల్లి వారికి, వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ చక్కటి ఇంటర్వ్యూ ఫస్ట్ నాకు మన జిల్లాలు ఏర్పడిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఇంటర్వ్యూ ఇది. చాలా రోజుల నుంచి కూడా సమీర్ గారితో నేను ఇంటర్వ్యూ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో చూసారు కదా, మొత్తానికైతే ఒక కళతోని తన ప్రయాణాన్ని సాగించి ఒక మిమిక్రీ కళకి పరిమితం కాకుండా ఒకవైపు రైటర్గా, మరోవైపు గాయకుడిగా, మరోవైపు ఏదైతే బీట్ బాక్స్ చేసుకుంటూ ఇట్లా అన్ని కళల్లో కూడా తన ప్రతిభను చూపిస్తూ ఈ ప్రపంచానికి తానేంటో నిరూపించేటటువంటి క్రమంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు, అనేకమైనటువంటి సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిని కూడా లెక్క చేయకుండా ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్తాను, ఆ లక్ష్యాన్ని ఛేదిస్తాను అనేటటువంటి నమ్మకం ఇప్పటి కూడా ఉపేందర్ గారిలో, ఆ ఆత్మవిశ్వాసం అయితే సన్నగిల్లకుండా కనిపిస్తుంది. ఒక మిమిక్రీ బాబాయిగా తనకు ఒక ముద్ర పడితే చాలు అని చెప్పేసి ఇప్పటికే హైదరాబాద్లో తన పేరంతా కూడా మిమిక్రీ ఏదైతే ఉపేందర్ బాబాయ్ అని చెప్పేసి చాలామంది అంటుంటారు. మరి ఆ పేరు అంతటా కూడా వ్యాపించాలని చెప్పేసి ఇక్కడ మన దేశం కాదు, మన పరిధి దాటి ప్రపంచ స్థాయిలో కూడా ఆయన వెళ్తున్నారు. ఖచ్చితంగా ఆయన అనుకున్నటువంటి లక్ష్యం, ఆయన అనుకున్నటువంటి స్ట్రగుల్స్ అవన్నీ కూడా వెళ్ళిపోయి మరి ఆయన జీవితం సుగమమై మొత్తానికైతే అందరికీ ఒక ఐకాన్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలని ఆర్బీ న్యూస్ కూడా కోరుకుంటుంది. తప్పకుండా మీ ఇలాంటి కార్యక్రమాన్ని, ఇటువంటి కళాకారుల్ని వెలికితీసేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. చూస్తూనే ఉన్నటువంటి ఆర్బీ న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.